सर्वगुरूनपि उद्धारकान् श्रीधरान् तान् श्रीमन्नारायणात्मनः श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम्. పెద్దలైనటువంటి భాగవతోత్తములందరికీ సాష్టాంగ ప్రణామములను ఆచరిస్తూ ఈ శార్వరి నామ సంవత్సరంలో ఈ ఐపిసి మాసంలో రాబోయేటువంటి శ్రీమన్ మణవాళ మహాముల యొక్క తిరునక్షత్రాన్ని పురస్కరించుకొని రామానుజ సిద్ధాంత సభ సికింద్రాబాద్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మణవాళ మహాముల యొక్క వైభవ ప్రవచనానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో నాకు కూడా ఒక భాగస్వామ్యాన్ని ఇచ్చినటువంటి పెద్దలైనటువంటి పరకాలం స్వామి వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ నాకు ఇచ్చినటువంటి అంశం కోయిల్ కందాడై అన్నన్ అనేటువంటి మహనీయులు మణవాళ మహాముల యొక్క విషయమై అనుగ్రహించినటువంటి కణ్ణినున్ సిరుత్తాంబు అనేటువంటి ఒక ప్రబంధములకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాను. వైష్ణవ సంప్రదాయంలో మానవుడు ధరించడానికి ఎటువంటి సాధనమును గ్రహించాలో స్పష్టముగా తెలియపరిచారు. తత్వము, హితము, పురుషార్థము అని. తత్వము అనంటే ఈ లోకములో మనం ఎవరిని పట్టుకుంటే మనం ఎవరి ద్వారా తరిస్తామో అది తత్వము అని. ఆ తత్వమును పొందటానికి చేసేటువంటి సాధనం ఏదైతే ఉన్నదో ఆ సాధనమును హితము అని. ఈ హితముగా చెప్పేటువంటి ఈ సాధనము ద్వారా తత్వమైనటువంటి భగవంతుణ్ణి పొంది ఆయనకు చేసేటువంటి కైంకర్యాలను పురుషార్థము అని మన సంప్రదాయంలో చెప్తూ ఉంటారు. అటువంటి తత్వమైనటువంటి భగవంతుని విషయంలో భగవంతునితో పాటు వైష్ణవ సంప్రదాయం ప్రకారం భగవంతుడు అనేటువంటి ఆ తత్వము విశిష్టమైనటువంటి తత్వము కనుక ఇతర సంప్రదాయస్తులు చెప్పినట్లుగా కేవలం భగవంతుడు ఒక్కడే ఉండి ఇతరమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పేటువంటి సిద్ధాంతం కాకుండా చేతనాచేతన విశిష్టుడైనటువంటి పరబ్రహ్మము పరమాత్మ తత్వము అని చెప్పేటువంటి అది అద్వైతమైనటువంటి విశిష్టాద్వైతమైనటువంటి తత్వము అనేటువంటి అభిప్రాయం మన పూర్వులైనటువంటి పెద్దలంతా కూడా చెప్పేటువంటి విషయం కనుక అటువంటి భగవత్తత్వముతో కూడి ఉన్నటువంటి జీవతత్వములలో బద్ధులని, ముక్తులని, నిత్యులని మూడు విధములైనటువంటి చేతనులు ఉంటారు అని. ఆ చేతనుల్లో భగవంతుడిని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములైనటువంటి మహనీయులు చేతనతత్వములే అయినప్పటికీ భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు అని. ఈ విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మయే జ్ఞానీత్వాత్మైవ మే మతం అని చెప్పడం వల్ల ఆ జ్ఞానిగా ఉండేటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి విషయంలోనూ భగవంతుని యందు ఎటువంటి ప్రీతి కలిగి ఉన్నామో అటువంటి ప్రీతి కలిగి ఉండాలి అని. అదే విధముగా మనకు తత్వహిత పురుషార్థములకు సంబంధించినటువంటి జ్ఞానమును కలుగజేసినటువంటి ఆచార్యులు, గురువులైనటువంటి వారి విషయంలో మనం భగవంతుని యందు ఎంత ప్రేమ కలిగి ఉన్నామో అంత ప్రేమను, అంత భక్తిని కలిగి ఉండాలి అని ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మనకు భగవంతుని యందు యథాదేవే తథా గురవు
అని. మనకి ఎలాంటి ప్రేమ భగవంతుని యందు ఉందో, ఎటువంటి భక్తి ఉందో, అలాంటి భక్తిని యథా దేవే తథా గురవు, అదేవిధంగా గురువు యందు కూడా మనకు అంత ప్రేమ అంత భక్తి ఉండాలి అనేటువంటి విషయాన్ని మన సంప్రదాయస్తులు అత్యద్భుతంగా చెప్తూ ఉంటారు. అందువలనే ఈ సంప్రదాయంలో ఉండేటువంటి వారు, ప్రపన్నులైనటువంటి వారు సాధన చేసేటువంటి క్రమంలో, అంటే దీని యొక్క సాధన ఎవరంటే భగవంతుడే. ఆ భగవంతుడు అనేటువంటి సాధనమునే 3 విధములుగా 3 మెట్లుగా చెప్తారు. ప్రథమ పర్వము భగవంతుడు అని, మధ్యమ పర్వము భాగవతోత్తములు అని, చరమ పర్వము ఆచార్యులు అని. అంటే మనం ఇక్కడ మన యొక్క ఈ సంసారము అనేటువంటి ఈ సముద్రాన్ని దాటి, ఈ సంసారము నుండి విముక్తులమై మనకు కావలసినటువంటి కైంకర్యము అనేటువంటి పురుషార్థమును పొందడానికి సాధనముగా గ్రహించదగినటువంటి మొట్టమొదటి పర్వం భగవంతుడు. అది అర్చామూర్తి అని. అర్చామూర్తిగా ఉండేటువంటి భగవంతుడు ప్రథమ సాధనము, అది ప్రథమ పర్వము. అటువంటి అర్చామూర్తిని నిరంతరం ఆరాధన చేస్తూ భగవంతుడైనటువంటి అర్చామూర్తి యందు గొప్ప భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటువంటి వారు భాగవతోత్తములు, భక్తులు. ఆ భగవంతుని యొక్క భక్తులైనటువంటి భాగవతోత్తములు, వారి విషయంలో మనం వారినే సాధనముగా గ్రహించడం అనేటువంటిది అది మధ్యమ పర్వము అని. ఇక ఆ భాగవతోత్తముల యొక్క వైభవాన్ని, భగవంతుని యొక్క వైభవాన్ని మనకు చక్కగా మన మనస్సులో నాటుకునే విధముగా ఉపదేశించినటువంటి ఆచార్యులైనటువంటి వారు, వారినే మనం సాధనముగా గ్రహించుంటారు. అంటే ఆచార్యుని అభిమానము అని. అంటే ఆచార్యుని మనం అభిమానించుట, లేదు ఆచార్యుని యొక్క అభిమానమునకు మనము పాత్రులమగుట అనేటువంటిదే ఉపాయము. అంటే ఈ సంసారము నుండి తరించాలి అని అంటే ఆచార్యుని యొక్క అనుగ్రహమే గతి అని అనుకూలం ఉండడం అనేటువంటిది చరమ పర్వము అని. దీన్ని చరమ పర్వనిష్ట అని మన పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు. అటువంటి చరమ పర్వనిష్టకు సంబంధించినటువంటి విషయములన్నింటినీ మనకు ఈ కోయిల్ అన్నన్ అనేటువంటి మహనీయులు ఈ కన్నీరు సురుతాంబు అనేటువంటి ప్రబంధము ద్వారా మనకు తెలియపరిచారు. మన వైష్ణవ సంప్రదాయంలోని ఆచార్యులలో భగవద్రామానుజుల తరువాత రామానుజుల యొక్క పునరవతారముగా భావింపబడేటువంటి మహనీయులు మణవాళ మహామునులు. ఈ మణవాళ మహామునులు ఈ సంప్రదాయమునకు, ఈ వైష్ణవ సంప్రదాయమునకు చేసినటువంటి ఉపకారము ఎంతో గొప్పది. అంతేకాకుండా ఈ మణవాళ మహామునులను వైష్ణవ సంప్రదాయస్థులందరూ ఎంతో గొప్పగా భావించేటువంటి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆచార్యులుగా భావించడం, ఆ రంగనాథస్వామికే ఆచార్యులుగా ఉండేటువంటి ఒక గొప్పతనం ఈ మణవాళ మహామునులు అనేటువంటి ఆచార్యులకు ఉన్నది. అటువంటి ఆచార్యుల విషయంలో కోయిల్ కందాడే అన్నన్ అనేటువంటి మహనీయులు ఆచార్యుని స్మరిస్తూ ఆచార్య స్తుతిపూర్వకమైనటువంటి ఈ కృతిని కన్నీరు సురుతాంబు అనేటువంటి ఒక కృతిని మనకు అందించారు. ఇది ద్రవిడ భాషలో ఉన్నటువంటి గ్రంథం, 13 పాశురములు కలిగినటువంటి గ్రంథం ఈ కన్నీరు సురుతాంబు అనేటువంటి ఈ ప్రబంధం. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధుర కవి ఆళ్వార్ అనేటువంటి మహనీయులు తమ ఆచార్యులైనటువంటి, అదే విధముగా ఈ వైష్ణవ సంప్రదాయము ఇది ప్రపన్న జనులు అంటారు, ప్రపన్న కూటము అని మనకు పేరు. ఈ ప్రపన్న జనులందరికీ కూటస్థులుగా ఉండేటువంటి మహనీయులు నమ్మాళ్వారు. అంటే ఈ వైష్ణవ సంప్రదాయానికి ఈనాడు మనకు రామానుజ వైష్ణవ సంప్రదాయముగా పిలువబడేటువంటి ఈ సంప్రదాయానికి
కలియుగాదిలో ఉన్నటువంటి ఈ నమ్మాళ్ళవార్లే ప్రారంభకులుగా, అంటే ఇది అనాది అయినటువంటి సంప్రదాయమైనప్పటికీ తిరిగి ఉద్ధరింపబడినటువంటిది ఎక్కడి నుంచి అంటే నమ్మాళ్ళవార్ల నుండి ప్రారంభమైంది అని. ఆ నమ్మాళ్ళవార్లకు శిష్యులుగా నాథమునులు ఉన్నారు, వారికి శిష్యులుగా యామునాచార్యులు. అలాగే ఈ పరంపర ప్రారంభమై మన ఆచార్యుల వరకు ఈ సంప్రదాయం ఏర్పడింది కనుక ఈ ప్రపన్నజనులకు కూటస్థులు, అలాగే ఈ ప్రపన్నజనులైనటువంటి వారందరికీ ఆద్యులుగా ఉండేటువంటి మహనీయులు నమ్మాళ్ళవార్లు అని, షఠకోపులు అని అంటారు. అందుకనే ఆద్యస్యన కులపతే వకుళాభిరామం అంటూ యామునాచార్యుల వారి యొక్క ఆళవందార్ స్తోత్రంలో మాతా పిత యువతయ తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్యన కులపతే వకుళాభిరామం అంటూ ఈ ప్రపన్న జన కులమునకంతటికీ ఆద్యులైనటువంటి వారు నమ్మాళ్ళవార్లు అంటారు. అటువంటి నమ్మాళ్ళవార్లకు శిష్యులుగా ఉన్నటువంటి మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యులైనటువంటి నమ్మాళ్ళవార్ల విషయంలో ఉపకార స్మృతిగా కణినని సురుత్తాం అనేటువంటి ఒక ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఆ కణినని సురుత్తాము ప్రబంధ ఆరంభంలో దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఆ ప్రబంధ ప్రారంభంలో మొదటి పాశురంలో కణినున్ సిరుత్తాంబినాల్ కట్టున్న పణ్య పెరుమాయన్ ఎన్నప్పనిల్ అంటూ ప్రారంభిస్తారు. అలా ప్రారంభించినటువంటి ప్రబంధం కనుక ఆ ప్రబంధ పాశుర ఆరంభంలో ఉండేటువంటి కణినున్ సిరుత్తాంబినాల్ అనేటువంటి ఆ మాటనే ప్రబంధమునకు పేరుగా పెట్టి కణినున్ సిరుత్తాంబు అనేటువంటి ప్రబంధముగా వ్యవహారం. అయితే ఆ విధంగా మనవాళ మహామునుల విషయంలో కోయిలన్నన్ అనుగ్రహించినటువంటి ఈ ప్రబంధ ఆరంభంలో ఈ మాటలు లేవు, ఈ శబ్దములు లేవు. కానీ ఏ విధంగా అయితే మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్ల విషయంలో ఆ ప్రబంధమును ప్రారంభించినందుకు గాను ఆ ప్రబంధమునకు కణినను శృత్తాంబు అనేటువంటి పేరు వచ్చినట్లుగా కోయిలన్నన్ అనేటువంటి వారు తమ ఆచార్యులైనటువంటి మనవాళ మహామునుల విషయంలో ఉపకార స్మృతిగా తమ ఆచార్యుల విషయంలో అనుగ్రహించినటువంటి ప్రబంధం కనుక మధుర కవి నిష్ఠ వలె కోయిలన్నన్కు తమ ఆచార్యులైనటువంటి మనవాళ మహామునుల యందు భక్తి శ్రద్ధలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతో ఆ ప్రబంధమునకు ఉండేటువంటి పేరునే ఈ ప్రబంధమునకు కూడా పెట్టారు. అంటే ఆచార్యులైనటువంటి మనవాళ మహామునుల విషయంలో వారిని స్మరిస్తూ చేసినటువంటి ప్రబంధం కనుక దీనికి కూడా కణిని శృత్తాంబు అనేటువంటి పేరు పెట్టారు. మనకు ఆచార్యనిష్ట కలిగి ఉన్న వారిలో మధురకవి ఆళ్వార్లను చాలా ప్రముఖంగా పేర్కొనటం అనేటువంటిది ఉన్నది మన సంప్రదాయం. మనవాళ మహామునులే వారి ఉపదేశరత్నమాల ప్రబంధంలో ఆళ్వార్లు 10 మందే అని చెప్తారు. మొదట్లో పాశురాల్లో పొయ్యయార్ పూదత్తార్ పెయ్యార్ புகழ்மைசை ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்ய பட்டநாதன் அன்பர்தாள் தூளி నర్పాణం నంకలియన్ ఈదివరతోత్త తడైవామింగు అనేటువంటి భాషణంలో మొత్తం 10 మంది ఆళ్వార్ల పేర్లే చెప్తారు. పొయ్యయార్ పూదత్తార్ పొగై ఆళ్వార్లు, పూదత్త ఆళ్వార్లు, పెయ్యాళ్వార్, పెయ్యార్, புகழ்மைசை తిరుమేషి ఆళ్వార్, అయ్యన్ అరుళ్ புகழ்மைசை అయ్యన్ అరుள்మారన్ నమ్మాళ్వార్లు, చేరలర్గోన్ కులశేఖర ఆళ్వార్లు, తుయ్య భట్టనాథన్ పెరియాళ్వార్లు, అన్బర్తాళ్ తూడి తొండరడిపుడి ఆళ్వార్లు, నర్పాణన్ తిరుపాణి ఆళ్వార్లు, నన్కలియన్ తిరుమంగై ఆళ్వార్ అనేటువంటి ఈ 10 మందిని ఈదివరతో తడైవా మింగు వీరి యొక్క క్రమం, ఆళ్వార్ల యొక్క క్రమం ఈ 10 మందిని ఈ విధముగా పేర్కొనాలి అని ఒక క్రమంలో వారు 10 మంది ఆళ్వార్ల పేరే చెప్పినటువంటి వారు. ఆ ఆళ్వార్లలో మధురకవి ఆళ్వార్లను కూడా ఒక ఆళ్వారుగా, అంటే 10 మంది ఆళ్వార్లు. ఈ 10 మందిలో తరువాత ఈ 12 మంది ఆళ్వార్లుగా ద్వాదశ సూరులుగా చెప్పడం మన సంప్రదాయంలో అనమాట. 10 మంది ఆళ్వార్లతో పాటు ఇద్దరి యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ ఇద్దరిని కూడా చేర్చి 12 మంది ఆళ్వార్లుగా పెద్దలు మనల్ని పేర్కొంటారు. దాంట్లో ఆ 10 మందితో కలిసినటువంటి వారిలో ఆండాళమ్మవారు ఒకరు. పెరియాళ్వార్ల యొక్క పుత్రికారత్నమైనటువంటి ఆండాళమ్మవారు ఒక ఆళ్వార్లలో ఒకరుగాను, అలాగే నమ్మాళ్వార్లకు శిష్యులుగా ఉన్నటువంటి మధురకవి ఆళ్వార్లు కూడా మరొక ఆళ్వారుగాను, ఇలాగ ఆళ్వార్లు మొత్తం 12 మంది అనేటువంటి ఒక లెక్కను మన పెద్దలు తేల్చారన్నమాట.
అంటే 10 మంది ఆళ్వార్లలో వీరి యొక్క వైలక్షణ్యాన్ని బట్టి ఆండాళమ్మవారు మధురకవి ఆళ్వార్లు చేరారు. ఈ విషయాన్ని పేర్కొంటూ మణవాళ మహామునులు మధురకవి ఆళ్వార్లకు ఆ గొప్పతనం ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, వాయుక్త తిరుమందిరత్తిన్ మత్తిమమాం పదంబో சீர்த்த மதுரகவி செய்களையை ஆர்த்த புகழ் தாங்கள் அருளிச்சியல் నడువే சேர்வித்தார் తార్పర్యం తేల్పు. ఈ ఆచార్యులైనటువంటి మహనీయులు ప్రబంధములు ఆళ్వార్లు ఎందుకు అలా ఆళ్వార్లుగా గుర్తింపబడ్డారు అంటే వారి యొక్క ప్రబంధముల ద్వారా వారు మనకు ఆ ప్రబంధముల ద్వారా జ్ఞానమునకు ఉపకరించారు కనుక ఆ ప్రబంధములను మనకు అనుగ్రహించడం వల్ల ఆళ్వార్లుగా మనం గుర్తించడం జరిగింది. అయితే ఆ ఆళ్వార్ల యొక్క పాశురములలో ఈ కన్నినని సుడుతాము అనేటువంటి ప్రబంధాన్ని కూడా చేర్చారు. ఎందుకు చేర్చారు అని అంటే దానికి మణవాళ మహాముని చెప్తున్నటువంటి ఒక హేతు ఏమిటంటే, అది వాయుక్త తిరుమందిరత్తిన్ మత్తిమమాం పదంబో శీర్త మధురకవి శైహలయే. మధురకవి ఆళ్వార్లు మూలమంత్రమైనటువంటి అష్టాక్షరీ మంత్రంలో ఇటు ప్రణవానికి అటు నారాయణ పదానికి మధ్యలో ఉండేటువంటి మధ్యమమాం పదంలో మంత్రబ్రహ్మణి మధ్యమేన నమస అన్నట్లుగా ఓం అని నారాయణాయ అనేటువంటి ఆ 2 పదములకు మధ్యలో ఉండేటువంటి నమఃపదమునకు సంబంధించినటువంటి అర్థమును తమ అనుష్ఠానంలో ఉంచినటువంటి మహనీయులు కనుక, అంటే ఆ నమఃపదం అనేటువంటిది ఈ జీవాత్మ యొక్క పారతంత్ర్య స్వరూపాన్ని తెలియపరుస్తున్నటువంటిది. ఆ పారతంత్ర్య స్వరూపాన్ని తెలిపేటువంటి ఆ నమఃపదమును తమ యొక్క ఆచరణలో ఉంచుకున్నటువంటి వారు తమ ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్ల విషయంలో అనుష్ఠించి చూపించినటువంటి మహనీయులు మధురకవి ఆళ్వార్లు కనుక వారు చెప్పినటువంటి ఈ ప్రబంధము, ఈ కణినని సుడుతాము అనేటువంటి ప్రబంధము నమ్మాళ్వార్ల విషయమై మధురకవి ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ కణినని సుడుతాము అనేటువంటి ప్రబంధము చేర్పిత్తార్ తార్పర్యం తేల్పు. ఇది మొత్తము ఈ ప్రబంధములకు మొత్తానికి తాత్పర్యము లాంటి గొప్ప ప్రబంధము కనుక, ఈ 10 పాశురములు కలిగినటువంటి ప్రబంధము కనుక ఈ 10 పాశురములు కలిగినటువంటి కణిని సుడుతామును ఆళ్వార్ల యొక్క 4000 ప్రబంధంలో దీన్ని కూడా చేర్చారు అని మణవాళ మహాములు చెప్తారు. కనుక మధురకవి ఆళ్వార్లు చెప్పినటువంటి తమ ఆచార్య విషయమైనటువంటి కణిని సుడుతాము ప్రబంధం ఎలాగైతే ఈ సంప్రదాయానికి ప్రధానమైనటువంటి చరమ పర్వ నిష్ఠ, అంటే ఆచార్య విషయముగా భక్తి కలిగి ఉండుట, ఆచార్యులనే సాధనముగా గ్రహించి ఆచార్యాభిమానము ద్వారా ఈ సంసారమును తరించాలి అని అనుకొనుట అనేటువంటి ఒక సారాంశమైనటువంటి అర్థమును తెలిపేటువంటి ప్రబంధమైనటువంటి కణినని సుడుతాము ఎలాంటిదో అదే విధముగా కోయిలన్నన్ మణవాళ మహామునుల విషయమై అనుగ్రహించినటువంటి ఈ కణినని సుడుతాము ప్రబంధం కూడా అలాంటి తమ ఆచార్యులైనటువంటి మణవాళ మహామునులే ఈ సంసారం నుండి మనల్ని ఉత్తరించేటువంటి వారు అని మణవాళ మహామునుల యొక్క వైభవాన్ని తెలుపుతూ ఆచార్యుల యొక్క వైభవాన్ని మనకు తెలిపేటువంటి ఒక గ్రంథముగా ఉన్నందువలన ఈ ప్రబంధానికి కోయిలన్నన్ మణవాళ మహామునుల విషయమే చెప్పినటువంటి ఈ ప్రబంధానికి కణినని సుడుతాము అనేటువంటి పేరు ఉంచారు. ముఖ్యంగా ఈ కోయిలన్నన్ అనేటువంటి వారు మణవాళ మహామునులకు శిష్యులలో ప్రధానులైనటువంటి వారు. మణవాళ మహామునులు శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి కాలంలో వారి దగ్గర వారిని ఆశ్రయించినటువంటి ప్రధానమైనటువంటి మహనీయులుగా అష్టదిగ్గజములు అనేటువంటి వారు ఉండేవారు. ఆ అష్టదిగ్గజములలో పారారు మంగై తిరువేంగడముని పట్టర్భిరాన్ ఆరామం సూళి కోయిల్ కందాడ ఎన్నన్ ఎరుంబుయప్ప ஏராரும் அப்பிள்ளை அப்புள்ளார் வாதி பயங்கரம் பேரானந்த దిగ్గయం శూరివర యోగియై చిందయుమే అని యతీంద్ర ప్రవణ ప్రభావంలో ఈ అష్టదిగ్గజములు అనేటువంటి వారు ఎవరో పేర్కొన్నారు. ఈ అష్టదిగ్గజములు అంటే మణవాళ మహాముల యొక్క ప్రధానమైనటువంటి శిష్యులు. ఈ అష్టదిగ్గజములలో ఎవరెవరు ఉన్నారు అంటే వానమాములై జీరుగా ఒకప్పుడు ఉన్నటువంటి మహనీయులు, వారికి పొన్నడికాల్ జీయర్ అనేటువంటి పేరు కూడా ఉంది అని అంటారు. వానమామలై మఠానికి సంబంధించినటువంటి జీయర్లలో మొట్టమొదటి వారుగా ఉండేటువంటి వారు రామానుజ జీయర్ అనేటువంటి పేరు కలిగినటువంటి వారు ఒక శిష్యులుగా ఉన్నారు. ఆ తరువాత తిరువేంగడ యతి అనేటువంటి వారు మరొకరు. ఆ
ఆ తర్వాత పట్టరభిరాంజీయర్ అనేటువంటి వారు మరొకరు. కోయిల్ కందాడయన్నన్ అంటే ఇప్పుడు మనం ఈ కణిన శృతాము అనుగ్రహించినటువంటి మహనీయులు ఒకరు. ఎరుంబియప్ప అనేటువంటి వారు. ఈ ఎరుంబియప్ప అనేటువంటి వారు కూడా మనవాళ మహాముల విషయమై వరవరముని శతకమని, వరవరముని చెంపు అని ఇలాగ అనేకమైనటువంటి గ్రంథాలు రచించారు ఆచార్యుల విషయం. ఆ తర్వాత ఏరారు అప్పిళ్ళై అనేటువంటి మహనీయులు, అప్పుళ్ళారు అనేటువంటి వారు. ఇలాగా వీరితో పాటు ప్రతివాది భయంకరన్ అన్నన్ అనేటువంటి వారు. మనకు తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి గురించి సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనములు అనుగ్రహించినటువంటి మహనీయులు ప్రతివాది భయంకరన్ అన్నన్ అనేటువంటి వారు కూడా ఒక శిష్యులుగా మనవాళ మహామునికి ఈ అష్టదిగ్గజాల్లో ఒకరుగా ఉన్నారన్నమాట. ఈ విధంగా ఈ అష్టదిగ్గజములు మనవాళ మహామునులకు శిష్యులుగా ఉండి ఆనాడు మనవాళ మహామునులు చేసినటువంటి సంప్రదాయ ప్రచారములకు వీరంతా కూడా సహాయకులుగా ఉన్నటువంటి మహనీయులు. అటువంటి వారిలో ప్రధానమైనటువంటి వారు కోయిల్ కందాడయన్న. వీరు శ్రీరంగమునే నివాస స్థానముగా ఉంచుకున్నటువంటి వారు. అటువంటి ఈ కోయిల్ కందాడయన్న మనవాళ మహాములను ఆశ్రయించారు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రామానుజుల వారి కాలంలో, భగవద్ రామానుజుల వారి కాలంలో వారు 74 మంది సింహాసనాధిపతులు అనేటువంటి వారిని ఏర్పాటు చేసి వారి ద్వారా సంప్రదాయ ప్రచారాన్ని వారికి ఆజ్ఞాపించారు. అయితే ఈ 74 సింహాసనాధిపతులు రామానుజుల వారి కాలంలో ఉండి ఆ తర్వాత కాలంలో రామానుజుల వారి తర్వాత కూడా సంప్రదాయ ప్రచారాన్ని నిర్వహించినటువంటి పీఠాధిపతులు. ఈ సింహాసనాధిపతుల్లో చేరినటువంటి వారే ఈ కోయిల్ కందాడయన్న ఇలాంటి మహనీయులంతా కూడా. అయినప్పటికీ మనవాళ మహామునులు అవతరించి వారు శ్రీరంగానికి వేయించేసిన తర్వాత రంగనాథుడు యొక్క ఆజ్ఞ ప్రకారం, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుని యొక్క ఆజ్ఞ ప్రకారం వీరు స్వయమాచార్య పురుషులైనప్పటికీ మనవాళ మహామునులని మీరు ఆశ్రయించండి, తద్వారా మీరు తరిస్తారు అని రంగనాథుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ 74 మంది సింహాసనాధిపతులు మనవాళ మహామునులను రామానుజుల వారి తర్వాతి కాలంలో మనకు 15వ శతాబ్ద కాలంలో మనవాళ మహాముల యొక్క అవతారం జరిగింది. సాధారణ వత్సరంలో ఆశ్వయుజ మాసంలో, అంటే తమిళ ప్రకారం ఐప్పిసి మాసంలో మూలా నక్షత్రంలో అవతరించారు మన శ్రీమన్ మనవాళ మహాములు. ఆ మనవాళ మహాములు సుమారుగా రామానుజుల వారు 11వ శతాబ్దంలో అవతరిస్తే వీరు 15వ శతాబ్దంలో అవతరించారు. అలాంటి రామానుజుల వారి కాలం తరువాత రామానుజుల యొక్క పునరవతారంగా రామానుజులు మొత్తం 200 సంవత్సరాలు ఈ లోకంలో వేయించేసి ఉండి సంప్రదాయ ప్రచారం చేయాలని భగవదాజ్ఞగా ఉంటే రామానుజులు ఒక 120 సంవత్సరాలు మాత్రమే ఈ లీలా విభూతిలో ఉండి తర్వాత వారి యొక్క అవతార పరిసమాప్తి తర్వాత తిరిగి మనవాళ మహామునులై అవతరించి వారికి 200 సంవత్సరాలు ఉండాలి కనుక మిగిలిన 80 సంవత్సరాలు వేయించేసి ఉండి సంప్రదాయ ప్రచారం చేసి తిరిగి వారు పరమపదానికి వేయించేశారు అని సంప్రదాయంలో పెద్దల యొక్క విశ్వాసం. ఆ ప్రకారం రామానుజుల యొక్క పునరవతారంగా ఈ మనవాళ మహామునులు వేయించేసి ఉండడం వల్ల ఈ 74 మంది సింహాసనాధిపతులు మనవాళ మహాముని ఆశ్రయించారు రంగనాథ స్వామి యొక్క ఆజ్ఞతో. అలా ఆశ్రయించిన వారిలో శ్రీరంగమే తమ యొక్క నివాస స్థానముగా కలిగినటువంటి ఈ కోయిల్ కందాడయన్నన్ అనేటువంటి మహనీయులు కూడా ఒకరు. వీరిని బట్టే ఆ తర్వాత ఎరుంబియప్ప అనేటువంటి వారు, ప్రతివాది భయంకర అన్నన్ అనేటువంటి వారు ఈ కోయిల్ కందాడయన్నన్ పురుషకారం వల్లనే మనవాళ మహాముని ఆశ్రయించి తరించినట్లుగా మనకు యతీంద్ర ప్రవరణ ప్రభావం అనేటటువంటి గ్రంథం తెలియపరుస్తుంది. అటువంటి ఈ కోయిల్ కందాడయన్నన్ తమకు ఉండేటువంటి ఆచార్య భక్తి మనవాళ మహామునుల విషయంలో ఈ కోయిల్ కందాడయన్నన్కు ఉండేటువంటి అపరిమితమైనటువంటి ప్రావణ్యం వల్ల మనవాళ మహాములను కీర్తిస్తూ ఈ కణినుని శృతాంబు అనేటువంటి ఈ ప్రబంధము మనకు అనుగ్రహించారు. ముఖ్యంగా కణినుని శృతాంబు అంటే అర్థం ఏమిటి అంటే ఆ ప్రబంధంలో మధుర కవి ఆళ్వారు చెప్పినటువంటి ప్రకారం కృష్ణ పరమాత్మ తాను యశోదకు
తాటికి కట్టబడ్డాడు. ఆ యశోద కట్టినటువంటి ఆ తాటికి కట్టుబడి ఉన్నాడు. అది ఆ భగవంతుడికి ఉండేటువంటి గొప్ప సౌలభ్యాన్ని తెలియపరుస్తుంది. అంత పరమ సులభుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యందు ఉండేటువంటి భక్తి కంటే కూడా నాకు నమ్మాళ్వార్ల విషయంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నది. నా ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క నామాన్ని తలుస్తూ ఉంటే నా నోటిలో అమృతం ఊరుతూ ఉంటుంది అని ఆ పాశురంలో వారు తెలియపరిచారు. కడినను సురుత్తాంబినాల్ கண்ணினும் சிறுத்தாம்பினால் கற்றுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னி தென்குருகூர் நம்பி ఎన్నకాల్ అన్నికు మమ్ముదూరం ఎన్నావుకే అంటూ ఆ ప్రారంభ పాసురంలో మధుర కవి ఆళ్వారు శ్రీకృష్ణ పరమాత్మ యశోదాదేవికి ఒక తాటికి కట్టుపడ్డాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను తలచుకుంటే తన మనస్సులో కలిగేటువంటి ఆనందం కంటే తన ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క నామాన్ని తలుచుకుంటే నోటిలో అమృతం ఊరుతోంది అని అంటారు. అంటే ఈ మధుర కవి ఆళ్వార్లు తమ ఆచార్యుల విషయంలో భగవంతుని మీద ఉండేటువంటి ప్రేమ కంటే తమ ఆచార్యుల విషయంలో తమకు ఉండేటువంటి ప్రేమను అంతేకాకుండా ముఖ్యంగా ఈ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనటువంటి భగవత్ ప్రేమ, భాగవత ప్రేమ, ఆచార్య ప్రేమ అంటే భగవంతుణ్ణి ఆరాధించేటువంటిది ప్రథమ పర్వము అని, భాగవతోత్తముల్ని ఆరాధించడము అనేటువంటిది అంటే భగవద్భక్తుల్ని ఆరాధించడం అనేటువంటిది మధ్యమ పర్వము అని, ఆ చిట్ట చివరి అంటే చరమ పర్వము అని, చిట్ట చివరిది అంటే ఇంకా చాలా సూక్ష్మముగా మనం తరించేటువంటి మార్గము అని అర్థం. అంతేకాకుండా ఒక సోపానములను అధిరోహించేటప్పుడు చిట్ట చివరి సోపానం ఏది అని అంటే అది ఆచార్యుల యొక్క అభిమానము, ఆచార్యుల యందు భక్తి అంటే గురుభక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనది అనేటువంటి విషయము ఈ సంప్రదాయంలో చాలా ప్రధానం కనుక అలాంటి తమ ఆచార్యుల విషయంలో తమ భక్తి ప్రపత్తులను తెలియపరిచేటువంటి ప్రబంధంగా ఈ మధురకవి ఆళ్వార్లు ఈ కణ్ణినుని సురుత్తాంబు అనేటువంటి ప్రబంధాన్ని తయారు చేశారు కనుక వారిని ఆదర్శంగా ఉంచుకున్నటువంటి ఈ కోయిల్ కందాడై అಣ್ಣన్ అనేటువంటి మహనీయులు కూడా తమ ఆచార్యులైనటువంటి మనవాళ మహామునుల సంబంధంగా అంటే మనవాళ మహామునులను కీర్తిస్తూ వారి యొక్క గుణగణములను భావిస్తూ ఈ కణ్ణినుని సురుత్తాంబు అనేటువంటి ప్రబంధాన్ని వారు అనుగ్రహించారు కనుక దాంట్లో ఉండేటువంటి కణ్ణినుని సురుత్తాంబు అనేటువంటి పేరుని తమ గురువు గారికి చేసినటువంటి ఈ స్తోత్రానికి కూడా అదే పేరుని వీరు ఉంచారు. అయితే ప్రబంధం మొదట ఆ శబ్దం ఉంది కనుక దాన్ని ఆ ప్రబంధము యొక్క పేరుగా ఉంచడము అనేటువంటిది అనే అర్థం ఒకటైతే ముఖ్యంగా ఈ కణ్ణిను సురుత్తాంబు అనేటువంటి ఆ పదములకు ఉండేటువంటి అర్థం ఏమిటంటే కణ్ణి అంటే ముడులు కలిగిన, నున్ సూక్ష్మమైన, శిరు చిన్నదైన, తాంబు తాటి ద్వారా తాడు ద్వారా, తాంబినాల్ కట్టున్న పణ్ణియ వెరుమాయం యశోదాదేవికి కట్టుబడినటువంటి గొప్ప ఆశ్చర్య చేష్టితములు కలిగినటువంటి శ్రీకృష్ణుడు అని ఆ ఉండేటువంటి ఆ శబ్ద సందర్భానికి అర్థం. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార కాలంలో తన తల్లి అయినటువంటి యశోదాదేవికి ఆ కృష్ణుడు అల్లరి చేస్తూ ఉండేవాడు. అల్లరి చేసేటువంటి కృష్ణుడిని తల్లి కట్టివేస్తోంది. అయితే జగత్తులను ఏలేటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడే ఇక్కడ కృష్ణుడుగా అవతరించి తన యొక్క లీలల ద్వారా ఆనాడు అనేకమైనటువంటి లీలలు చేశాడు. ఆ సందర్భంలో ఆయన వెన్నను దొంగిలించడం, వీటి ద్వారా కోపగించినటువంటి తల్లి కోపగించి తన కృష్ణ పరమాత్మ తన పిల్లవాడైనటువంటి కృష్ణుడు పిల్లవాడని అనుకొని పిల్లవాడైనటువంటి కృష్ణుడిని కట్టేద్దాము అనుకున్నది. అలా కడదాము అనుకున్నప్పుడు ఆవిడ తన ఇంట్లో ఉండేటువంటి ఒక తాడుని చూస్తే కృష్ణుడు చిన్నపిల్లవాడే కదా ఒక తాడు తీసుకుని ఆ తాడుని నడుము చుట్టూ చుట్టి ఆ తాటితో పాటు ఒక రోటికి కట్టేద్దామని ఆమె ఉద్దేశం. కదలకుండా ఉంటాడు కదా ఆ కృష్ణుడు. అయితే ఆ తాడు తీసుకొచ్చింది, దాన్ని కృష్ణుడి నడుము చుట్టూతా చుట్టింది. అది చాలా చిన్నదైంది. మళ్ళీ వేరే తాడు తీసుకొచ్చింది, ఆ తాడికి ఈ తాడికి ముడివేసి మళ్ళీ నడుము చుట్టూ చూడదామనుకున్నది. అయినప్పటికీ దానికి ఆయన కట్టుబడలేదు. ఇలాగా ఇంట్లో ఉండేటువంటి తాళ్ళన్నీ ఒకదానికొకటి ముడివేసి ఆ కృష్ణుడి నడుముకి చూడదామని ప్రారంభించింది ఆమె. అయితే ఈ తాళ్ళు ఇన్ని ముళ్లతో కూడినటువంటి తాళ్ళు అన్నమాట. అంటే ఒక తాడికి ముడివేసి
నడుముకి చుట్టి ఆ తాడుని తీసుకువెళ్ళి రోటికి కట్టాలి అని యశోదాదేవి యొక్క ప్రయత్నం. మొదట్లో ఆమెను పరీక్షించినటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడు నెమ్మదిగా తన తల్లికి ఉండేటువంటి, ఆ తల్లి మీద ఉండేటువంటి యశోదాదేవికి తన మీద ఉండేటువంటి ప్రేమను గుర్తించినటువంటి వాడే ఆమె యొక్క ప్రేమకు కట్టుబడి, ప్రేమ పాశమునకు కట్టుబడి ఈ లోకములన్నీ కలిగినటువంటి ఉదరం కలిగిన వాడు కదా కృష్ణుడు. ఎన్నో ప్రపంచం అంతా కూడా, ప్రపంచం అని కాదు, ఈ అఖిలమైనటువంటి భువన భాండాలు తన కడుపులో నింపుకున్నటువంటి కృష్ణుడు తన నడుముని తక్కువ చేసుకున్నాడు. అంటే ఆమెకు కట్టుబడ్డాడు అన్నమాట. అందుకని కట్టున్న పన్నీయ పెరుమాయన్ అంటే లోకములన్నింటినీ కూడా తన ఉదరంలో ఉంచుకున్నటువంటి భగవంతుడైనటువంటి వాడు తన తల్లి అయినటువంటి యశోదాదేవి ప్రేమకు కట్టుబడి ఆవిడ ఆ తాళ్ళు, అలా ముళ్ళు వేసినటువంటి తాళ్ళు, సన్నగా ఉండేటువంటి తాళ్ళు, ఆ ముళ్ళు వేసి అలా ఉండేటువంటి తాళ్లతో కడితే కట్టుబడ్డాడు. అలా కట్టుబడి ఆవిడ కట్టేసి ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకుంటావో తప్పించుకో, నువ్వు ఎక్కడికి కదలకుండా ఇలాగే కూర్చో అని ఆ కృష్ణుడు, ఆ యశోదాదేవి కృష్ణుడిని బెదిరించిందన్నమాట. అంటే ఈ విధంగా తల్లి యొక్క ప్రేమకు పరమాత్మ కట్టుబడ్డాడు. అలా కట్టుబడినటువంటి, అలా అంత సులభంగా ఆ యశోదాదేవికి దొరికినటువంటి, అందుకనే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి అర్థం ఉలూఖలే నిబద్ధం అంటారు, లీలాశుకులైనటువంటి వాడు. అంటే కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎంత గొప్పది అని అంటే ఎంత తక్కువ వాళ్ళకు కూడా సులభంగా దొరికేటువంటి, అంటే గోపిక ఎటువంటి సాధనం ఉంది, ఋషులకు కూడా కట్టుబడినటువంటి వాడు, ఋషుల యొక్క తపస్సు కూడా దొరకనటువంటి వాడు, మహానుభావులుగా ఎన్నో తపస్సులు చేసి పరమాత్మను దర్శించాలి అనుకున్న వాళ్ళకు కూడా దొరకనటువంటి భగవంతుడు ఈ యశోదాదేవి యొక్క ప్రేమకు కట్టుబడ్డాడు కదా. అలాంటి, అంటే ఆ భక్తి యొక్క గొప్పతనం అలాంటిది అంటారు. అందుకని త్యాగరాజస్వామి వారు కూడా ఒక కీర్తనలో చెప్తారు, కపివారధి దాటునా కలికి రోటగట్టునా అపరాధి త్యాగరాజు కానందము హేచునా అపరామ భక్తి ఎంతో గొప్పరా. రాముని యందు భక్తి వల్ల సముద్రాన్ని దాటగలిగాడు ఆంజనేయ స్వామి. కపివారధి దాటునా, యశోదాదేవి రాముని యందు ఉండేటువంటి భక్తి వల్ల రోటగట్టున, రోటికి కృష్ణుణ్ణి కట్టేసింది కదా, అలా ఆ యశోదాదేవికి కట్టుబడ్డవాడు పరమాత్మ కదా. అపరామ భక్తి ఎంతో గొప్పరా, రామభక్తి చాలా గొప్పది అంటారు. అంటే పరమాత్మ యందు ఉండేటువంటి భక్తియే భగవంతుణ్ణి మనకు సులభం చేస్తుంది. అలాగే యశోదాదేవికి ఉండేటువంటి భక్తి, ఆ ప్రేమకు కట్టుబడ్డాడు. అంత సులభంగా కట్టుబడినటువంటి కృష్ణ పరమాత్మను తలుచుకోవటం కంటే కూడా తన ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్లను స్మరించడం వల్ల, నమ్మాళ్వార్ల యొక్క నామాన్ని స్మరించడం వల్ల తనకు ఎంతో ఆనందం కలుగుతోంది అని చెప్తున్నారు మధురకవి ఆళ్వార్. ఆ విధంగా తన యొక్క ఆచార్య ప్రేమను మధురకవి ఆళ్వార్లు చాటుకున్నారు. ఇక్కడ ఈ కన్నెనుని శిరుత్తాంబు అనేటువంటి ఆ పదమునకు అర్థము ఆ ముళ్ళు కలిగినటువంటి ముడులు, కన్ని అంటే ముడులు కలిగిన, నున్ సూక్ష్మ అంటే సన్నగా ఉండేటువంటి, శిరుత్తాంబు చిన్నదైనటువంటి తాటి ద్వారా కట్టుబడ్డాడు కృష్ణుడు అని చెప్పేటువంటి శబ్ద సందర్భం. ఈ శబ్ద సందర్భానికి కేవలం ఇలా అర్థం చెప్పుకోవడం కాకుండా ఈ కన్నెను శిరుత్తాంబు అనేటువంటి ఆ పదమునకు అర్థము కన్ని అంటే అక్కడ ముడులు కదా. ఈ ముడులు అనేటువంటివి మనకు పరంపరగా భగవంతుడి దగ్గర నుంచి మన ఆచార్యుల వరకు వస్తున్నటువంటి ఆ పరంపరకు, అంటే ఒక్క మన ఆచార్యుల తర్వాత ఆచార్యులకు ఆచార్యులు, ఆ ఆచార్యులకు ఆచార్యులు, ఇలాగా అసావసా విద్యాభగవత్త అని అంటారు. ఆచార్య సదాచార్య వంశోజ్ఞేయ అసావసా విద్యాభగవత్త అని అంటారు. అంటే సదాచార్యుల యొక్క వంశం, మన యొక్క సద్గురువుల యొక్క వంశాన్ని మనం తెలుసుకోవాలి. ఆ వంశం అంటే గురువంశం. అంటే గురువంశము అంటే మనకు ఎవరైతే తత్వహిత పురుషార్థములను ఉపదేశించారో అలా ఉపదేశించినటువంటి ఆచార్యులకు సంబంధించినటువంటి ఆచార్య వంశం, ఆచార్య పరంపరను మనం గుర్తించాలి. ఇక్కడ రెండు రకాల వంశాలు ఉంటాయి. ఒకటి మనకు జన్మనిచ్చినటువంటి వంశం. ఈ
ఈ జన్మనిచ్చినటువంటి వంశం కేవలం ఇహలోకానికి సంబంధించినటువంటిది, ఈ జన్మకు సంబంధించినటువంటిది. అలా కాకుండా జ్ఞానవంశము అని అంటారు. జ్ఞానవంశము అంటే మనకు పరమ పురుషార్థమైనటువంటి మోక్షమునకు సంబంధించినటువంటి జ్ఞానమును ఉపదేశించి జ్ఞానమును కలుగజేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన వంశమునకు, ఆ జ్ఞాని అయినటువంటి ఆచార్యులకు నేను శిష్యుణ్ణి అని అనుకోవడం అన్నమాట. అలా అనుకొని తన యొక్క ఆచార్యుల్ని స్మరించడం, ఆ ఆచార్యులకు ఆచార్యుల్ని స్మరించడం, ఇలాగా ఆచార్య వంశం అనేటువంటిది ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే భగవంతుని వరకు వెళ్ళాలి. ఇలాగ ఈ ఆచార్యులు, ఒక ఆచార్యులకు ఒక ఆచార్యులు ఉండేటువంటి అది ఉన్నదే ఆ ఆచార్యులు, తన ఆచార్యులు ఆయన ఆచార్యులు, ఇలాగ పెరుమాళ్ళ వరకు ఉండేటువంటి ఒక ముడి, ఇలాగ ఒక ముడి ఉంటుంది. ఈ పరంపరకు ఒక ముడి, దాన్ని కణ్ణి అంటాం. ఈ ఆచార్యులు, ఒక ఆచార్యులకు ఒక ఆచార్యులు భగవంతుని వరకు ఉండేటువంటి తాడు అన్నమాట. ఈ తాడు చాలా సూక్ష్మమైనది. అంటే మన సూక్ష్మము అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ ఆచార్యులను గుర్తించడం, ఆచార్యుడే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. యస్య దేవే పరాభక్తి, ఎవనికి తను విశ్వసించినటువంటి భగవంతుని యందు ఎంత భక్తి ఉన్నదో, యథా దేవే తథా గురవు, తనకు తన దైవమునందు ఎంత ప్రేమ భక్తి ఉన్నదో అంత ప్రేమను భక్తిని తన ఆచార్యుల విషయంలో ఉంచాలి అని చెప్పినటువంటి ఉపనిషద్వాక్యాన్ని గుర్తుపెట్టుకొని భగవంతుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో ఆచార్యులను కూడా అంతగా ప్రేమించి గౌరవించాలి అనేటువంటి సూక్ష్మమైనటువంటి అంశమును గుర్తించడం ఇక్కడ తాడుకి ఉండేటువంటి సూక్ష్మత అన్నమాట. అంటే సన్నగా ఉండడం అంటే ఇది సూక్ష్మమైనటువంటి అంశం కనుక ఈ సూక్ష్మమైనటువంటి అంశాన్ని గుర్తిస్తే చాలు మనం తరించిపోతాం. కనుక ఇది సూక్ష్మతను, ఆ తాటికి ఉండేటువంటి సూక్ష్మతను తెలియపరుస్తుంది. సిరిత్తాంబు అంటే ఒక తాడికి ఒక తాడు ఆ యశోదాదేవి కట్టినట్టుగా ఒక తాడికి చిన్నగా ఉండేటువంటి ఒక తాడికి ఇంకొక తాడికి ముడివేసి ఆవిడ కట్టివేసింది కదా. ఇక్కడ ఆచార్యుని యొక్క జీవితం 120 సంవత్సరాలు అనుకుంటే ఆ ఆచార్యుల యొక్క జీవితం ఇలా చూసినట్లయితే ఈ ఆచార్యులు ఈ భూమండలంలో వారికి ఉండేటువంటి ఆయుష్ పరిమాణం ఎంతవరకు ఉంటుందో ఆ ఆయుస్సును బట్టి వారు ఇక్కడ ఏం చేసి ఉంటారు. ఈ ఆచార్యుల యొక్క పరంపర మాత్రం చాలా వరకు అలా ఉంటుంది, పెరుమాళ్ళ వరకు ఉంటుంది కదా. కనుక ఈ తాడు చిరుతాము, చిన్న తాడు. ఆచార్యులు అనేటువంటి వారు చిన్నవారు. ఈ ఆచార్యులకు ఆచార్యులు వేరే, ఆచార్యులు ముడి వేసుకుంటూ పెరుమాళ్ళ దాకా వెళితే ఆ పెరుమాళ్ళు అనేటువంటి వారు కట్టుబడతారు. ఆచార్యుని ద్వారా, ఆచార్య అభిమానం ద్వారా భగవంతుడు కట్టుబడతాడు అనేటువంటి సూక్ష్మమైనటువంటి అంతరార్థాన్ని కలిగి ఉన్నటువంటిది ఈ కన్నెను శిరుత్తాంబు అనేటువంటి పదం కనుక ఈ ఆచార్య పరంపర అనేటువంటి సూక్ష్మమైనటువంటి ఒక తాడు, ఈ తాడు అనేకమైనటువంటి ఆచార్యులతో ముడివేయబడి ఉన్నది. పెరుమాళ్ళ నుండి ఈ తన యొక్క స్వాచార్యుల వరకు ఉండేటువంటి ఆచార్యులు ఒకళ్ళకొకళ్ళు సంబంధం కలిగి ఉండడం అనేటువంటిదే కణ్ణి, అంటే ముడులు కలిగి ఉండడం. సూక్ష్మత, ఆచార్యులు అనేటువంటి అర్థం, ఆచార్యులే ఈ సంసారము నుండి మనల్ని ధరింపజేస్తారు అనేటువంటి సూక్ష్మార్థం కనుక ఆచార్య పరంపర అది సూక్ష్మమైనటువంటి తాడు లాంటిది, ఆచార్యులు చిన్న తాడు లాంటి వారు అని ఇలాగ కన్నెను శిరుత్తాంబు అనేటువంటి పదమునకు మనం పెద్దలు సూక్ష్మమైనటువంటి దీంట్లో ఉండేటువంటి అంతరార్థాన్ని చెప్తారు కనుక అలాంటి కన్నెను శిరుత్తాంబు అనేటువంటి ప్రబంధాన్ని కోయిల్ కందాడై అన్నన్ అనేటువంటి వారు తమ ఆచార్యులైనటువంటి మణవాళ మహామునుల విషయంలో ఇక్కడ అనుగ్రహించారు. ఆనాడు మధుర కవి ఆళ్వార్ల నిష్ట వలనే కోయిల్ కందాడై అన్నను కూడా తమ ఆచార్యుల యందు గొప్ప నిష్ట ఉన్నది. ఆచార్యుని భగవంతుని వలె భావించేవారు అని అంటారు పెద్దలు. అందుకనే ఈ కోయిల్ కందాడై అన్నకు తమ ఆచార్యులైనటువంటి మణవాళ మహామునుల విషయంలో ఎంత ప్రేమ ఉన్నది అని అంటే దానికి చెప్తారు. యతీంద్ర ప్రవణ ప్రభావం అనేటువంటి గ్రంథంలో రామానుజ మునీంద్రస్య శ్రీమాన్ దాశరథి యథ. రామానుజుల వారి కాలంలో రామానుజుల వారికి ఈ కోయిల్ కందాడై అన్నన్ వంశస్థులైనటువంటి వీరి పూర్వులైనటువంటి మొదలియాండాన్ అనేటువంటి వారు నిరంతరం అంతరంగ కైంకర్యం చేస్తూ వారి దగ్గరే ఉండి వారికి ఎంతో ఉపచర్యలు చేస్తూ గొప్ప గురుభక్తిని చాటుకున్నారు. అలాంటి వారి వంశంలో పుట్టినటువంటి ఈ కందాడై అన్నను కూడా తమ ఆచార్యులైనటువంటి మణవాళ మహామునుల విషయంలో ఆనాడు తమ మూల పురుషులైనటువంటి మొదలయాండాన్ ఎలాగైతే రామానుజుల విషయంలో భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారో
అంత భక్తి శ్రద్ధలు తమ ఆచార్యులైనటువంటి మనవాళ మహామునుల విషయంలో కోయిల్ కందాడయనం కలిగి ఉన్నారు అని అంటారు. అటువంటి వాసుల వంశంలో అవతరించినటువంటి మహనీయులు కోయిల్ కందాడయన్న. వీరి పేరు వరద నారాయణ గురువు అని వీరి పేరు. కానీ శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాథ స్వామి వీరి యొక్క భక్తి శ్రద్ధలను గుర్తించి వీరిని అన్నా అని సంబోధించేవారట. రంగనాథ స్వామి చేత అన్నా అని పిలిపించుకున్నటువంటి మహనీయులు కనుక ఆ పేరు అలా నిలిచిపోయింది వారికి. కోయిల్ అంటే శ్రీరంగం, ఆ శ్రీరంగంలో ఉన్నారు కనుక కోయిల్. కందాడై అంటే ఈ మొదలియాండాన్ వంశస్థులని కందాడై వంశస్థులు అంటారు. ఈ కందాడై అనేటువంటి వంశంలో కోయిల్ పెరియ కోయిల్గా ఉండేటువంటి శ్రీరంగంలో రంగనాథుని చేత అన్నన్ అని పిలిపించుకున్నటువంటి వరదనారాయణ గురువులు తమ ఆచార్యులైనటువంటి మనవాళ మహామునుల విషయంలో వారి యొక్క వైభవాన్ని గుర్తించి వారి విషయంలో చేసినటువంటి ప్రబంధం ఈ కణిరుని సులుపుతాము ప్రబంధం. కనుక ఈ ప్రబంధాన్ని ఎవరైతే అనుసంధించినటువంటి వారికి మనవాళ మహామునుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృప లభిస్తుంది అని అంటారు. అంతేకాకుండా ముఖ్యంగా మనవాళ మహామునుల యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి అంటే రంగనాథునికే ఆచార్యులుగా ఉన్నటువంటి మహనీయులు మనవాళ మహామునులు. శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాథుని యొక్క సన్నిధిలో గరుడ మంటపం అనేటువంటి చోట 1 సంవత్సర కాలం పాటు నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమొഴി ప్రబంధానికి వ్యాఖ్యాన రూపమైనటువంటి 736 పడి అనేటువంటి వ్యాఖ్యానాన్ని అక్కడ ప్రవచన రూపంలో మనవాళ మహామునులు చెప్పారు. శ్రీభూభ్యాం రంగనాథే షఠజిదుపనిషద్ వ్యాక్రియాం శ్రోతుకామే శేష సంతోషయిష్యం వరవరమునితాం ప్రాప్య యో వర్తతే గ్రే కాషాయ శ్రీ తులస్యంబుజమణి సుశిఖా యజ్ఞసూత్ర త్రిదండై భాంతం శుభ్రోర్ధ్వపుండ్రం స్మర హృదయ సదా కోశముద్రాంకహస్తం అని ఎరుంబయప్ప అనేటువంటి వారు మనవాళ మహాముని ధ్యానిస్తారు. మనవాళ మహాములు త్రిదండాన్ని ధరించి శిఖా యజ్ఞోపవీతములతో చక్కని ద్వారశోర్ధ్వపుండ్రములతో ఆ గరుడ మండపంలో వేంచేసి ఉండి శ్రీభూ సమేతుడై రంగనాథ స్వామి వింటూ ఉండగా ఆయన ముందు కోశ ముద్రాంక హస్తం శ్రీకోశాన్ని తిరువాయుమొഴి ప్రబంధాన్ని ఎదురుగా పెట్టుకొని ఇలాగ జ్ఞానముద్రతోటి ఆ మనవాళ మహామునులు అక్కడ 1 సంవత్సర కాలం పాటు భగవద్ విషయ ప్రవచనాన్ని అనుగ్రహించారు. వీరు అనుగ్రహించినటువంటి తిరువాయుమొഴి యొక్క వ్యాఖ్యాన రూపమైనటువంటి భగవద్ విషయ గ్రంథాన్ని 1 సంవత్సరం పాటు శ్రీభూ సమేతుడై విన్నటువంటి రంగనాథ స్వామి ఈ మనవాళ మహామునులనే తమ ఆచార్యులుగా భావించారు. అంటే భగవంతుడు కూడా తనకు ఒక ఆచార్యులు కావాలి అనుకునేంత గొప్ప పదవిట ఒక గురుస్థానం అనేటువంటి. భగవంతుడు కూడా గురువుగా ఉండేటువంటి వారిని ఆరాధించాలి అని తాను కూడా ఒక గురువు అవ్వాలని భావిస్తాడు. అందుకనే కృష్ణ పరమాత్మగా అవతరించి దుష్ట శిక్షణము శిష్ట రక్షణము చేసినటువంటి కృష్ణుడు ఆ యుద్ధం గొప్ప యుద్ధం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అర్జునుడికి గీతను మొత్తాన్ని బోధించి గీతాచార్యుడుగా లోకంలో కీర్తిని పొందాడు. అలా తాను ఒక ఆచార్యుడుగా ఉన్నప్పటికీ గీతాచార్యుడైనటువంటి భగవంతుడు కూడా గీతాచార్యుడుగా ఉన్నటువంటి ఆయన తనకు ఒక ఆచార్యుడు కావాలి అని అభిమానించి మనవాళ మహామునులు చెప్పినటువంటి ఆ భగవద్ విషయమును విని తమకు ఆయన గ్రంథాచార్యులుగా భావించినటువంటి భగవంతుడు రంగనాథ స్వామి తన గ్రంథాచార్యులుగా ఉన్నటువంటి మనవాళ మహామునుల విషయంలో శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం అంటూ వారి విషయంలో తనియన్ అనుగ్రహించారు అంటారు. తనియన్ అంటే శ్లోకం. మనకు ఒక ఆచార్యులు ఉన్నట్లయితే ఆచార్యుల విషయంలో మనకు ఆచార్యులైనటువంటి వారి విషయంలో మనం గురుదక్షిణ ఎలా సమర్పించుకోవాలి అంటే శాస్త్రం చెప్తూ ఉన్నది గురుదక్షిణ అనేటువంటిది మనం ఒక శ్లోకాన్ని చెప్పి ఇచ్చుకోవచ్చు. లేదు అలా కాకుండా అంటే కేవలం శ్లోకముని ఇవ్వడం అని కాకుండా ఉన్నట్లయితే ఎలా ఇవ్వచ్చు అని అంటే దానికి చెప్తారు ఏకలవ్యుని వని సర్వసమర్పణం చేసుకొని గురుదక్షిణ గురువు చేసినటువంటి ఉపకారానికి మనం ఎటువంటి ప్రత్యుపకారం చేయలేము. తల్లి రుణం ఎలాగైతే తీర్చుకోలేమో
తండ్రి రుణం ఎలా అయితే తీర్చుకోలేమో ఆచార్యుని రుణం కూడా తీర్చుకోవడం అనేటువంటిది ఉండదు. కానీ ఒక దక్షిణ అంటూ ఇవ్వాలి కనుక ఆ దక్షిణలో తన వేలు తెగొట్టుకొని ఇవ్వడము అంటే దాని సర్వస్వదానం అంటారు. ఆచార్యునికి మనం ఏం సమర్పించినా కుదరదు కనుక ఆయనకి అంటే ఆనాడు ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి తన వేలు సమర్పించాడు అంటే ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు, ఇది నా సర్వస్వం, నేను నీ దగ్గర నేర్చుకున్నటువంటి విలువిద్యకు ఈ బొటన వేలు లేకపోతే విలువిద్యే పనికిరాదు కనుక నా సమస్తమును నీకు దానం చేస్తున్నాను అని ఆ సర్వస్వం తన సర్వస్వముగా ఉండేటువంటి ఆ వేలుని తెగొట్టుకొని ఆయనకి ఇచ్చాడు. అలాగే ఆచార్యుడు ఏది కోరితే అది సమర్పించాలి అంటారు. అలాంటిది తాను ఒక ఆచార్యుని విషయంలో ఒక శ్లోకమును అనుగ్రహించడం, ఆ శ్లోకమును అనుగ్రహించడం అనేటువంటిది కూడా ఒక దక్షిణ కనుక తన గురు దక్షిణగా రంగనాథుల వారు ఈ మనవాళ మహాముల విషయంలో ఈ శ్రీశైలేశ దయాపాత్రం అనేటువంటి శ్లోకాన్ని చెప్పారు అంటారు. ఆ శ్రీశైలేశ దయాపాత్ర శ్లోకమునకు సంబంధించినటువంటి అర్థమునంతటిని పరిపూర్ణముగా కలిగినటువంటి ప్రబంధం ఈ కణి నుండి చిరుస్తాము అనేటువంటి ఈ ప్రబంధం. కోయిల్ కందాడయన్న మనవాళ మహాముల యొక్క గుణగణములన్నింటినీ కూడా ఏర్చి పేర్చి ఒక్కొక్క పాశురంగా మొత్తం 13 పాశురములుగా ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు. దీంట్లో ఈ శ్రీశైలేశ దయాపాత్రం అనేటువంటి ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థం అంతా కూడా ఇమిడ్చి ఈ ప్రబంధాన్ని అనుగ్రహించినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ ప్రబంధాల్లోకి మనం ప్రవేశిద్దాం. ముఖ్యంగా ఈ ప్రబంధాన్ని కోయిల్ కందాడ ఎండ అనేటువంటి వారు చెప్పా ఉన్నారు కదా. ఈ కోయిల్ కందాడ ఎండ అష్టదిగ్గజాల్లో ఒకరు అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ అష్టదిగ్గజాల్లో ప్రధానులైనటువంటి వారు. అలాంటి తమ శిష్యులైనటువంటి కోయిల్ కందాడ ఎండ విషయంలో మనవాళ మహాములు అంటే మనవాళ మహాములు తన శిష్యుల్ని కీర్తిస్తూ చెప్పినటువంటి తనియం అది మొట్టమొదట ఈ ప్రబంధానికి ముందు అనుసంధింపబడుతూ ఉన్నది. ఎక్కునత్తోర్ ఎక్కులత్తోర్ ఎవ్వియల్వోరా ఎడును அக்கணத்தே நம் இறையவராவரே மிக்க புகழிக்காரார் பொழில் கோயில் కందాళయన్ననెనుం పేరాళనై అడైంద పేర్. ఇది మనవాళ మహామునులే తమ శిష్యుడైనటువంటి ఈ అಣ್ಣన్ కోయిల్ కందాడ అಣ್ಣన్ విషయంలో చెప్పినటువంటి పద్యం పాశురం. ఈ విధంగా గురువు గారు శిష్యుల్ని కీర్తిస్తూ పాశురమును చేయవచ్చునా, తనియం చెప్పవచ్చునా అంటే దానికి ఆ ధర్మ సందేహానికి సమాధానం పెద్దలు చెప్తారు. ఎప్పుడు ఒక ఆచార్యుడుగా ఉండేటువంటి వాడు తనను ఆశ్రయించినటువంటి శిష్యుడిని తన శిష్యుడిగా భావించకూడదు. ఎలా భావించాలి అంటే అలా భావిస్తే తనకు ఒక అహంకారం వచ్చినట్లు అవుతుంది. అందుకని తాను తన శిష్యుడిని తన శిష్యుడిగా భావించకుండా తన ఆచార్యుని శిష్యుడిగా భావించాలి. అంటే తనను ఎవరైతే తరింపజేశారో ఆయన యొక్క శిష్యుడు ఈయన అంటే సతీర్థుడుగానే భావించాలి శిష్యుడిని తప్ప నేరుగా తనకు ఇతను శిష్యుడు అనేటువంటి భావన కలిగి ఉండకూడదు అని ఇది తాను హితోపదేశం పన్నం పోదు తన్నయం శిష్యనయం ఫలతయం మారాడి నైకై క్రూర నిషిద్ధం అని చెప్పినటువంటి శ్రీవచన భూషణ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే తన శిష్యుడిని చూసి తాను హితోపదేశం పన్నం. ఎవరైనా శిష్యుడు ఎందుకు అవుతారు అని అంటే అతనికి మనం జ్ఞానమును కలుగజేసినప్పుడు కదా అతను శిష్యుడు అవుతాడు. కానీ అతనికి ఉపదేశం చేసేటప్పుడు హితోపదేశం పన్నం పోదు తన్నయం తాను అతనికి హితోపదేశం చేస్తున్నాను అనుకోకూడదు. మనం తిరువారాధన చేసేటప్పుడు కూడా తిరువారాధనలో ఆచార్య శ్రీహస్తేన అని అంటాం. అంటే నేను నీకు తిరువారాధన చేస్తున్నాను సమర్పిస్తున్నాను అనేటువంటి భావన ఉండదన్నమాట. భగవంతునికి ఆరాధన చేసేటప్పుడు కూడా ఆ ఆరాధనలో తాను చేస్తున్నాననేటువంటి భావన నిషిద్ధం. అది అహంకార సూచిక ఉంటుంది. అందుకని తాను ఆచార్య శ్రీహస్తేన తన ఆచార్యుని యొక్క ఒక పరికరముగా ఈ కైంకర్యం చేస్తున్నాను అనేటువంటి భావన కలిగి ఉండాలంట. అలాంటిది తనను ఆశ్రయించినటువంటి శిష్యుడికి తాను ఉపదేశం చేస్తున్నాను అంటే ఈ ఉపదేశము అనేటువంటిది తనకెలా జ్ఞానం కలిగింది, తన ఆచార్యుల వల్ల జ్ఞానం కలిగింది. అందుకని ఆచార్యులు చూపించినటువంటి మార్గాన్ని తన్ను ఆశ్రయించిన వాడికి ఒక మార్గ సూచకుడుగా మార్గదర్శకుడుగా ఉన్నాడు తప్ప నేరుగా అతని శిష్యుడుగా వీడు స్వీకరించేటువంటి అవకాశం లేదు. అందుకోసమని తన ఆచార్యుని యొక్క శ్రీహస్తముగా ఆచార్యుని యొక్క పరికరముగా తనను ఆశ్రయించినటువంటి వానికి సన్మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు అనేటువంటి భావన కలిగి ఉండాలి. కనుక తనను ఆశ్రయించినటువంటి శిష్యుని విషయంలో తన శిష్యుడు అనేటువంటి భావన ఉండకుండా తన ఆచార్యునికి అతని శిష్యుడు అనేటువంటి భావన కలిగి ఉండాలి. కనుక ఆయన హితోపదేశం పన్నం పోదు తన్నయం శిష్యనయం తనను నేను ఆచార్యుడిని అనుకోకూడదు, నేను ఆచార్యుని పరికరాన్ని అనుకోవాలి.
తన శిష్యుడిని ఏమనుకోవాలి, ఇతను నా ఆచార్యునికి శిష్యుడు, అలాగే నాతో సతీర్థుడు, నాతో పాటు చదువుకునేటువంటి వాడు ఈయన. అంటే నేను ఈరోజు అందుకనే ఉపాధ్యాయుడు అంటే అర్థం ఏంటంటే, ఉపాధ్యాయుడు అని అంటే తాను చదువుకొని ఎదుటివాడికి చెప్తాడు, తాను చదువుకున్నదిగా ఎదుటివాడికి చెప్పడం. దీని ద్వారా తనకుండేటువంటి జ్ఞానం పెరుగుతుంది తప్ప తరిగేది కాదు. ఇది ఎంత పంచితే, జ్ఞానం అనేటువంటిది ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఇతరమైనటువంటి సంపదలు వస్తాయి పోతాయి. ఈరోజు ఉండేటువంటి 10 రూపాయలు మన దగ్గర ఉంటే ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టిన కొద్దీ నశించిపోతుంది. కానీ ఈ 10 రూపాయలంత జ్ఞానం ఉన్నదే, ఇది ఎంత పంచి పెడితే అన్ని కోట్లు అవుతారు. అంటే జ్ఞానం పెరగాలి అంటే పంచి పెట్టాలి అంటారు. అలాగా తను ఎంతమంది శిష్యులు ఆశ్రయిస్తే అంత గొప్పగా తాను అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఉపాధ్యాయం అంటారు. అధ్యయనమే అంటే ఎదుటివారికి. అందుకనే మనకు వేద మంత్రం కూడా చెప్తుంది, సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఒక ఆచార్యుడు శిష్యుడు చెప్పుకునేటువంటి మంత్రం ఇది. ఏ గ్రంథాన్ని అధ్యయనం చేసినా వేదాంతంలో ఈ మంత్రం చెప్పుకుంటూనే ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. వేదాంత అధ్యయనం చేసేటప్పుడు ఏంటి దాంట్లో అర్థం, సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. మమ్మల్ని ఇద్దరిని అంటే ఆచార్య శిష్య రూపంలో ఉండేటువంటి మమ్మల్ని ఇద్దరిని భగవంతుడు రక్షించాలి. సహనావతు మమ్మల్ని ఇద్దరిని కలిపి రక్షించాలి. సహనౌ భునక్తు ఈ అధ్యయనం వలన కలిగేటువంటి ఫలం మేమిద్దరం కూడా అనుభవించాలి. సహ వీర్యం కరవావహై మేమిద్దరము ఈ విధంగా వేదాంతాధ్యయనాన్ని చేసి మేము మా యొక్క తేజస్సును పెంపొందించుకుంటాం. తేజస్విన అవధీతమస్తు మా విద్విషావహై. మేము ఈ విధంగా అధ్యయనం చేయగా ఇద్దరం ఆచార్య శిష్యులైనటువంటి మేమిద్దరం కూడా మా యొక్క తేజస్సును పెంపొందించుకుంటాం. మా విద్విషావహై మా ఇద్దరి మధ్యలో ఎటువంటి పొరపొచ్చాలు ఉండకూడదు. మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళను దూషించుకోకుండా ఉండాలి. గురువుని శిష్యుడు కానీ శిష్యుని గురువు కానీ పరస్పరం ద్వేషించుకోకుండా ఉండాలి. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని అధ్యయనం చేసే వేదాంత అధ్యయనం చేయాలంట. కనుక ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక గురువు అని అంటే శిష్యుడిని శిష్యుడిగా భావించడం కాదు, వారిద్దరు కూడా పరస్పరం అధ్యయనం చేయడం లాంటిది. కనుక తన శిష్యుడిని తనకు నేరుగా శిష్యుడు అనుకోకుండా తన ఆచార్యుని శిష్యుడిగా భావించి ఇతడు సతీర్థుడు, నాతో పాటు చదువుకునేవాడే ఇతను అనేటువంటి భావన కలిగి ఉండాలి. కనుక తన్నయం శిష్యనయం తనను శిష్యుణ్ణి ఫలత్రయం మారాడిన నైకై క్రూర నిషేధం. ఫలము అని అంటే మోక్షం అనేటువంటి ఫలం. ఈ మోక్షం అనేటువంటి ఫలాన్ని కానీ లేదు ఆ శిష్యుడు ఇతనికి ఇచ్చేటువంటి దాన్ని కానీ ఫలం ఏమిటి, ఇద్దరు కూడా ఆచార్యుడు శిష్యుడిని బాగు చేయడం అంటే ఏమిటి ఫలం అంటే అతనేదో మనకు సంభావన సమర్పిస్తాడు, అతని ద్వారా మన మీద గురుదక్షిణ తీసుకోవచ్చు అని కాదు. ఇక్కడ ఫలం వీళ్ళిద్దరూ అంటే ఒక ఆచార్యుడు శిష్యుడిని బాగు చేయడానికి ఫలం ఏమిటంటే భగవంతునికి మంగళాశాసనం చేయడం, భాగవతోత్తములకి మంగళాశాసనం చేయడం, ఇదే ఫలితం. కనుక ఇది అలాంటి భావన కలిగి ఉండాలి. ఇతను మనం బాగు చేస్తున్నామంటే అతని ద్వారా మనమేదో భౌతికమైనటువంటి ఐహికమైనటువంటి లాభాన్ని పొందుతున్నాము అనుకోవడం అది ఫలం. ఆ ఫలం అనేటువంటిది అలా భావించడం అనేటువంటిది క్రూర నిషిద్ధం. ఎలా భావించాలి, ఈ శిష్యుని ద్వారా ఇతను బాగుపడడం ద్వారా సంప్రదాయ సేవ జరుగుతుంది. ఈ సంప్రదాయం పల్లాండుగా ఉంటుంది. ఈ సంప్రదాయం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ విధముగా ఇతను బాగుపడడం అనేటువంటిది పెరుమాళ్లకు భాగవతోత్తములకు మంగళాశాసనం చేయడం కొరకే అనేటువంటి భావన కలిగి ఉండడం ఇది సరైనటువంటి విధానం. ఇది ఫలం. కనుక ఇలాగా ఉండాలి అని తెలిసినటువంటి వారు కనుక మనవాళ్ళ మహాములు తమ శిష్యులైనటువంటి ఈ కోయిల్ కందాడ ఎండన విషయంలోనే ఒక శ్లోకాన్ని తనియం పాశురాన్ని చెప్తున్నారు. ఏమనంటే ఎక్కులతోర్ ఎవ్వియల్వో రాయుడు. కోయిల్ కందాడ ఎన్నన్ అనేటువంటి మహనీయుల్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కోయిల్ కందాడ ఎన్ననెన్ను పేరాడని అడయింద పేరు. కోయిల్ కందాడ అన్నన్ అనేటువంటి మహనీయుల్ని ఆశ్రయించినటువంటి వారు గొప్ప అర్హతలు కలిగి ఉండక్కర్లేదు. వారు ఎక్కువనతో ఎటువంటి గుణములు కలిగిన వారైనా ఎక్కువలతో వాళ్ళు బ్రాహ్మణులను ఇలాగ ఉండేటువంటి కులం ఏ కులమైనా కావచ్చు, వాడు గొప్ప కులంలో పుట్టాలనో గొప్ప గుణములు కలిగి ఉండాలనో ఎటువంటి నిర్బంధము లేదు. అలాగే ఎల్వో రాయులను అలాగే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అనుష్ఠానాలు ఇలాంటివన్నీ కూడా తక్కువ ఉండొచ్చు కాక అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండని, వాళ్ళ గుణం ఎలా ఉండని, వాళ్ళ కులం ఏది అయి ఉండని, ఎట్లాంటి వాళ్ళైనా సరే అక్కడత్తే నమ్మిరయవ రావాలి.
కోయిల్ కందాడ అన్నನ್ನು ఆశ్రయించిన వెంటనే అక్కడతే ఆశ్రయించిన వెంటనే కోయిల్ కందాడ అన్నకు ఉండేటువంటి గొప్పతనం అలాంటిది. వారిని ఆశ్రయించిన వెంటనే వాళ్ళు నమ్మిరయవరావరే మేము కూడా సేవించే విధంగా తయారవుతారు అని అంటారు. మనవాళ్ళ మహాములకి తమ శిష్యులైనటువంటి అన్నన్ విషయంలో ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. అంటే తమ శిష్యుల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని తమ యొక్క దైవంగా భావిస్తున్నారు మనవాళ్ళ మహాములు. అంటే భాగవతోత్తములను సేవించాలి అని అంటే అర్థం భగవద్భక్తుల్ని సేవించాలి. అందుకనే మన సంప్రదాయంలో పెద్దలంతా కూడా ఆళ్వార్లు మొదలైనటువంటి వారు కూడా ఏం చెప్తారంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం గొప్పతనం కాదు, భగవద్భక్తుల్ని ఆశ్రయించడం గొప్పతనం అంటూ త్వద్భృత్య పరిచారక భృత్యస్య అంటారు. అంటే భగవంతుని భృత్యులు ఎవరైతే ఉన్నారో ఆ చిట్ట చివర ఉండేటువంటి వాళ్ళకు కూడా నేను దాసుని అని చెప్పుకునేటువంటి సంప్రదాయం మన సంప్రదాయం. అందుకనే ఆళ్వార్లు పరమనై పైలుం తిరువుడయార్ ఎవరేలు అవర్ కండీర్ ఎమ్మయాళం పరమర్, పరమాత్మ అయినటువంటి భగవంతుణ్ణి ఎవరైతే సేవిస్తున్నారో అలాంటి శ్రీమంతులైనటువంటి భాగవతోత్తములు కండి ఎమ్మయాళం పరమర్, నన్ను రక్షించేటువంటి మహనీయులు అంటారు. ఆళిపిరాన్ తన్నై పణిమవర్ కండీర్ ఎమ్మయాళుడై నాదర్, చక్రధారి అయినటువంటి భగవంతుణ్ణి ఎవరైతే నిరంతరం ఆశ్రయించి ఆయన యొక్క కైంకర్యం చేస్తారో అలాంటి వాళ్ళు, అలాంటి భాగవతోత్తములు ఎమ్మయాళుడే నాదర్, నన్ను రక్షించేటువంటి నాథులు నాకు. అంటే నాకు భగవంతుడు దైవం కాదు, భగవద్భక్తులే దైవము అని ఆళ్వార్లు చెప్పినట్లుగా ఇక్కడ మనవాళ్ళ మహాములు కూడా తమ శిష్యులైనటువంటి కోయిల్ కందాడ అన్నನ್ನು ఆశ్రయించినటువంటి ఏ గుణము వారైనా ఏ కులము వారైనా ఎటువంటి ప్రవర్తన ఉన్నా అలాంటి వారు ఆ క్షణంలోనే నాకు నాథులు అవుతారు, నాకు దైవములు లాంటి వాళ్ళు అవుతారు అని అంటారు. ఆ విధంగా మొట్టమొదటి తనియం తమ శిష్యులైనటువంటి కోయిల్ కందాడ అన్నంకి సంబంధించినటువంటి తనియం ఈ ప్రబంధానికి మొదలుగా అధ్యయనం చేయబడుతుంది. ఆ తర్వాత ఉండేటువంటి పాశురాల నుండి 13 పాశురాలు ఈ కణిని శుద్ధాంబు ప్రబంధం. మొట్టమొదటి పాశురంలో తమకు మనవాళ్ళ మహాములు ఆచార్యులు, అలాంటి ఆచార్యులకు సదాచార్య సంబంధం ఉన్నది. మనవాళ్ళ మహాముల యొక్క ఆచార్య తిరువాయుమొഴി పిళ్ళై. వైష్ణవ సంప్రదాయంలో అందరూ నిత్యము అనుసంధించేటువంటి నమ శ్రీశైలనాథాయ కుంతి నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే అనేటువంటి శ్లోకములకు విషయమైనటువంటి వారు తిరువాయుమొഴി పిళ్ళై. ఈ తిరువాయుమొഴി పిళ్ళై శిష్యులు మనవాళ్ళ మహాములు. ఆ తిరువాయుమొഴి పిళ్ళై యొక్క జ్ఞానమంతా కూడా మూర్తీభవించుకున్నటువంటి వారు మనవాళ్ళ మహాములు. కనుక ముందుగా తమ ఆచార్యులైనటువంటి మనవాళ్ళ మహాముని కీర్తిస్తూనే వారికి ఉండేటువంటి సదాచార్య సంబంధాన్ని చెప్తున్నారు ఈ భాషణంలో. అన్నం శీరుత్త செஞ்ச திருவாய்மொழி பிள்ளை செம்முகமும் தாருத்த மார்பும் தளரே பதங்களும் தம் மனத்து பூரித்து வாழும் மணவாள மாமுனி பொன்னடிகள் పారిత్తనిత్తబడియేన్ శరణన్ను బద్దిననే. నేను నా యొక్క అదృష్ట విశేషం వలన దాసుడు నాకు ఇంకొక గతి లేదు, నా ఆచార్యులు తప్ప, ఆచార్యాభిమానం తప్ప నాకొక్క వేరు గతి లేదు. ఆకించన్యం అని అంటారు. మన దగ్గర ఎటువంటి సాధనము ఉన్నది అని మనం అనుకున్నా అది మనకు ఒక అవధ్యాన్ని కలుగజేస్తుంది. నధర్మనిష్టోస్మి నచాత్మవేది అని చెప్పుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఎక్కడి దగ్గరికి వెళ్ళినా మనం గొప్పవాళ్ళంగా భావించకూడదు. మనం అకించనులము, ఎటువంటి బాగుపడడానికి తగినటువంటి ఎటువంటి లక్షణములు లేనటువంటి వారు, ఈ సంసారము నుండి తరించడానికి ఎటువంటి సాధనము లేనటువంటి వారు అనేటువంటి భావన మనం కలిగి ఉండాలి అని అంటారు. కనుక అలాంటి వాడైనటువంటి నేను పారిల్ తనిత్తబడియే, ఈ భూలోకంలో నాకు ఇంకొక గతి అనేటువంటిది లేదు. ఎవరు నాకు గతి అంటే మనవాళ్ళ మహామునులే గతి నాకు. రంగనాథునికి ఆచార్యులుగా ఉన్నటువంటి మనవాళ్ళ మహామునులే నాకు గతి. ఆ మనవాళ్ళ మహాములు ఎలాంటి వారు అంటే శ్రీరుత్త செஞ்ச తిరువాయుమొഴి పిళ్ళై శంముఖము. నిరంతరము మనవాళ్ళ మహాములు తమ యొక్క ఆచార్యులైనటువంటి తిరువాయుమొഴి పిళ్ళ యొక్క ముఖమండలాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఆచార్యుని యొక్క ముఖమండలాన్ని తన మనస్సులో నిలుపుకొని ఉంటారు మనవాళ్ళ మహాములు. శ్రీరుత్త செஞ்ச తిరువాయుమొഴి పిళ్ళై శంముఖము తారుత్త మార్భం. అలాగే తిరువాయుమొഴి పిళ్ళై తన వక్షస్థలంలో తామర పూసలను, అలాగే తులసి మాల దండలను ధరించి ఉంటారు. అంటే తామర పూసల మాలను, తులసి మాలను నిరంతరం ధరించి ఉంటారు తిరువాయుమొഴి పిళ్ళై. అలాంటి వారి యొక్క వక్షస్థలాన్ని తారుత్త మార్గం,
తులసి మాలికలు వేలాడుతూ ఉండేటువంటి తిరువాయుమొഴി పిళ్ళై వక్షస్థలాన్ని, వారి యొక్క ముఖమండలాన్ని, తళిరేయి పదంగళం చిగురుల వంటి పాదపద్మములను ఇక్కడ మూడింటి చెప్పారు. ఒకటి పాదములు, తిరువాయుమొഴి పిళ్ళై పాదములు, ఆయన వక్షస్థలము, ఆయన ముఖమండలం. ఇలా చెప్పడంలో మనకు ఒక్కొక్కటి అనమాట. చెప్పేటప్పుడు కూడా పైనుంచి కిందకి చెప్తున్నారు. ఆ పైనుంచి కిందకి చెప్పడం విషయంలో చూడండి, ఒక పెరుమాళ్ళని ధ్యానించేటప్పుడు పాదముల నుండి పైకి ధ్యానించాలంట. అలాగే ఆచార్యులను ధ్యానించేటప్పుడు కానీ, ఒక మానవుల్ని ధ్యానించేటప్పుడు, మానవులే కదా వీరు కూడా, చేతనలను ధ్యానించేటప్పుడు ముఖం నుంచి కింద వరకు ధ్యానించాలి. అంతేకాకుండా ముఖ్యంగా మొట్టమొదట మనకు ఆకర్షించేటువంటిది ముఖమండలం. ఆ ముఖమండలం తర్వాత వక్షస్థలం. ఆచార్యుల యొక్క వక్షస్థలంలో నిరంతరం భగవంతుడు వేంచేసి ఉంటాడు కనుక ఆ భగవంతుడు వేంచేసి ఉండేటువంటి స్థానం వక్షస్థలం. ఆ తర్వాత వారిని ఆశ్రయించవలసింది పాదాల్లోనే కనుక ఆ పాదపద్మములు. ఆ విధంగా తన ఆచార్యులను నిరంతరం మణవాళ మహాములు ధ్యానిస్తుంటారట. తిరువాయుమొഴി పిళ్ళై ముఖము, తమ ఆచార్యులైనటువంటి తిరువాయుమొഴి పిళ్ళై ముఖమండలాన్ని, అలాగనే తమ ఆచార్యుల యొక్క తారుత్త మార్గం వక్షస్థలాన్ని, తళిరేయి పదంగళం, వారి యొక్క చిగురుల వంటి పాదపద్మములను తమ మనత్తు పూరిత్తు వాడు మణవాళ మహాముని. తమ మనస్సులో నిరంతరం ధ్యానిస్తూ ఉండేటువంటి మా ఆచార్యులైనటువంటి మణవాళ మహాముని పొన్నడిగల్, మణవాళ మహామునుల యొక్క బంగారము వంటి ఆ పాదపద్మములను పారిత్తనిత్తవడియేం శరణన్ను పత్యనే. ఈ లోకంలో అగతికుడనై ఇంతకుమించి నాకు వేరే మార్గం లేదు కనుక ఆచార్యాభిమానమే నన్ను తరింపజేస్తుంది కనుక నా ఆచార్యులైనటువంటి మణవాళ మహాముల యొక్క బంగారం వంటి స్పృహణీయమైనటువంటి ఆ పాదములను నేను ఆశ్రయిస్తున్నాను అని మొట్టమొదటి భాషణంలో చెప్తారు. ఆ తర్వాత రెండవ భాషణంలో తాము ఈ మణవాళ మహాముల్ని ఎందుకు ఆశ్రయించవలసి వస్తుంది, అంతేకాకుండా మణవాళ మహాముల్ని ఆశ్రయించడంతో పాటు వారి యొక్క ప్రీతికి కారణం ఏమిటి అని అంటే, ఎప్పుడు ఒక ఆచార్యులు తనను ఎవరైనా సరే ధ్యానించడం కంటే తనకు ఎవరైతే ఉపకారకులు ఉన్నారో అలాంటి వారిని ధ్యానిస్తే మరింత ప్రేమ కలుగుతుంది కనుక మా ఆచార్యులైనటువంటి మణవాళ మహాముల యొక్క ప్రీతి కొరకు వారి ఆచార్యులైనటువంటి తిరువాయుమొഴി పిళ్ళైని సేవిస్తున్నాను. తిరువాయుమొഴి పిళ్ళై పరమాచార్యులు ఈ కోయిల్ కన్నాడ అన్నారు. ఆచార్యులు మణవాళ మహాములు. పరమాచార్యులను ఎప్పుడైతే మనం కీర్తించామో పరమాచార్య కీర్తనం వలన ఆచార్యులకు సంతోషం కలుగుతుంది. ఇంకొకటి, అసలు ఎందుకు వీరిని మనం ఆశ్రయించాల్సి వస్తుంది అంటే, నాకు కావలసినటువంటి ప్రయోజనం ముక్తి కనుక ఆ ముక్తి ఆచార్యుల వల్లనే వస్తుంది, అందువలన నేను ధ్యానిస్తున్నాను అని ఈ భాషణంలో రెండవ భాషణంలో పత్తినన్ செம்மை తిరువాయుమొഴி పిళ్ళై పాదంగళ్ உத்தனன் செம்மரையுள்ளதெல்லாம் இவையுண்மையன்னே. பத்தினன் செம்மை తిరువాయుమొഴి పిళ్ళై పాదంగళ్. నేను తిరువాయుమొഴి పిళ్ళై అని పేరు కలిగినటువంటి శ్రీశైలనాథులు అని చెప్పబడేటువంటి ఆ మహనీయుల యొక్క శ్రీశైలనాథులు అని తిరువాయుమొഴి పిళ్ళైకే శ్రీశైలనాథులు అని పేరు. అందుకనే మనకు మణవాళ మహాముల యొక్క తనియం చెప్పినప్పుడు రంగనాథుడు కూడా శ్రీశైలేశ దయాపాత్రం. ఈ శ్రీశైలేశుడు అంటే ఎవరంటే తిరువాయుమొഴి పిళ్ళైకే శ్రీశైలేశులు అని పేరు, శ్రీశైలనాథులు అని పేరు. ఈ శ్రీశైలనాథులు అని పేరు తిరుమలయాండాన్, తిరుమలై అని తిరుమలయాండాన్ అని శ్రీశైలనాథులు అని పేరు కలిగినటువంటి వీరికే తిరువాయుమొഴి ప్రబంధమునందు ఎక్కువ ప్రేమ కలిగి ఉండడం వలన వీరికి తిరువాయుమొഴి పిళ్ళై అయినటువంటి పేరు కూడా ఉన్నది. అందుకని ఇక్కడ చెప్తున్నప్పుడు తిరువాయుమొഴి పిళ్ళై పాదంగళ్, ఈ శ్రీశైలనాథుల యొక్క పాదపద్మములను పత్తినన్ నేను ఆశ్రయిస్తున్నాను. అంటే పరమాచార్యులైనటువంటి ఈ శ్రీశైలనాథుల యొక్క పాదములను నేను ఆశ్రయిస్తున్నాను. ఉత్తనన్ செம்மரை உள்ளதெல்லாம் ఇవయున్మయన్నే. వారిని ఆశ్రయించడంతో పాటు నేను ఇంతవరకు కూడా అనేకమైనటువంటి శాస్త్రములన్నింటినీ కూడా నేర్చుకున్నాను. ఆ శాస్త్రములు నేర్చుకున్నటువంటి వేదములు, వేదాంగములు, వేదాంత శాస్త్రములు ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను? ఇవై ఉన్మయన్నే, ఇవన్నీ కూడా సత్యములు అని అన్నాడు. వేదాంతములలో చెప్పినటువంటి అర్థములన్నీ సత్యములు అనేటువంటి భావంతో ఉన్మయన్నే, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అయితే కర్తనం కోయిల్ మణవాళ మామునికార్ ముహిలై పెత్తనం, ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పటికీ నాకు మోక్షము పొందేటువంటి అర్హత ఉన్నదో లేదో తెలియదు. కానీ తిరువాయుమొഴి పిళ్ళై పాదపద్మములను ఆశ్రయించినటువంటి మణవాళ మహాముని కార్ ముహిలై, కోయిల్ మణవాళ మహాముని,
శ్రీరంగమునే నివాస స్థానంగా కలిగినటువంటి మనవాళ మహామునులు అనేటువంటి కార్ముహిలై నీలమేఘము వంటి వారు ఈ మనవాళ మహాములు అంటే మేఘమునకు ఎటువంటి లక్షణములు ఉన్నాయో అలాంటి లక్షణములన్నీ కలిగినటువంటి వారు ఆచార్యులు అని. అంటే ఎందుకంటే ఆచార్యులు తాము ఎంతో కష్టపడి మేఘం ఎలాగైతే సముద్రంలో ఉండేటువంటి ఉప్పు నీరుని తాను తీసుకొని మంచినీటిని ప్రసాదిస్తుందో అదేవిధంగా ఆచార్యులు అనేటువంటి వారు ఒక మేఘం లాంటి వారు. ఈ ఆచార్యులు అనేటువంటి మేఘము శాస్త్రములలో కఠినమైనటువంటి విషయములన్నింటినీ కూడా తాను గ్రహించి తమ శిష్యులకు చాలా సులభంగా శాస్త్ర విషయములను బోధిస్తారు కనుక అలాంటి గొప్పతనం కలిగినటువంటి కార్ముహిల్. అంతేకాకుండా మేఘము మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చూడకుండా పాపాత్ములు పుణ్యాత్ములు అనేటువంటిది చూడకుండా ఎలాగైతే వర్షం కురుస్తుందో వర్షంగా కురుస్తుంది, అందరి మీద కురుస్తుంది వర్షం. అదేవిధంగా ఆచార్యులు అయినటువంటి వారు కూడా ఈ శిష్యుడు యోగ్యుడా అయోగ్యుడా ఇవేం చూడకుండా శిష్యునికి కావాల్సినంత కూడా ఉపదేశిస్తారు. వాళ్ళు విన్నా వినకపోయినా ఉపదేశిస్తారు. ఉపదేశించినటువంటి ఉపదేశం కొంతకాలానికైనా అది ఫలవత్తరం అవుతుంది అనేటువంటి భావన కలిగి ఉంటారు కనుక నిజమైనటువంటి ఆచార్యులు. అలాంటి గొప్ప ఆచార్యులైనటువంటి మనవాళ మహామునులు అనేటువంటి వారు కార్ముహిల్ అంటే మేఘము వంటి వారు. ఆ కార్ముహిలై పెత్తనం అలాంటి మేఘము యొక్క లక్షణము కలిగినటువంటి ఈ మనవాళ మహామును నేను ఆశ్రయించాను. ఇంగడియే నిన్ను మీరు పిరవామలుకి. నేను ఎందుకని ఆ వారిని మనవాళ మహామును ఆశ్రయిస్తున్నాను అంటే మీరు పిరవామలుకి మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండడం కోసం, అంటే ముక్తిని కలుగజేసుకోవడం కోసం అని. ముక్తి ఈ ఆచార్యుని ఆశ్రయిస్తేనే వస్తుంది కనుక రంగనాథునికే ఆచార్యులుగా ఉన్నటువంటి మనవాళ మహాముని నేను ఆశ్రయిస్తున్నాను, తద్వారా నాకు ముక్తి లభిస్తుంది అనేటువంటి అభిప్రాయంతో అంటూ ఈ రెండో పాశురంలో తాము ఎందుకు మనవాళ మహాముని ఆశ్రయిస్తున్నారో ఆ విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత మనవాళ మహామునుల విషయంలో అంటే రంగనాథునికి ఆచార్యులుగా ఉన్నటువంటి మనవాళ మహామునుల విషయంలో రామానుజుల వారిని నిరంతరం తమ హృదయ కమలంలో నిలుపుకున్నటువంటి రామానుజుల యొక్క పునరావతార రూపులైనటువంటి మనవాళ మహామునుల్ని మంగళాశాసనం చేయకుండా కీర్తించకుండా ఉండేటువంటి వారు ఎటువంటి పాపం చేసుకున్నవారో కదా అని ఎవరికైతే మనవాళ మహాముని ఆశ్రయించేటువంటి బుద్ధి కలగడం లేదో అలాంటి వారి యొక్క దౌర్భాగ్యాన్ని అంటే వారికి నిజంగా అదృష్టం లేదు అని వారిని అలాంటి వాళ్ళు అదృష్టం లేనివారు అని దీంట్లో చెప్తున్నారు అన్నమాట. பிறவாமல் வாழ்விக்கும் பேரருளாளர் பெருமை என்றும் துறவாதசிந்த இதிராசன் துய்ய பதங்கணெஞ்சில் மறவாதசீலன் மடவாளமுனி மாமலத்தாள் పరయాదవాశహర్యార్ అవర్ పంచమహాపాతకరే. అంతేకాదు పంచమహాపాతకాలు చేసినటువంటి వాడు ఎలాగైతే నశించిపోతాడో ఆయన మనవాళ మహాముని ఆశ్రయించినటువంటి వాళ్ళు పంచమహాపాతకులే. పంచమహాపాతకాలు చేసిన వాటితో సమానం అని అంటారు ఈ భాషలో. పిరవామల్ వాయుకం పేరరులార పెరుమై. రామానుజుల వారు పేరరులార అంటే కాంచీపురంలో వేంచేసినటువంటి వరదరాజస్వామి ఎందు గొప్ప భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. భగవద్ రామానుజులు తమ ఆరాధ్య దైవమైనటువంటి వరదరాజస్వామిని నిరంతరం తమ మనస్సులో చింతిస్తూ ఉంటారు. వారి యొక్క గొప్పతనాన్ని భగవత్ కళ్యాణములను నిరంతరం వరదరాజస్వామి యొక్క కళ్యాణములను తమ మనస్సులో చింతిస్తూ ఉండేటువంటి వారు రామానుజులు. అలాంటి రామానుజులను ఇతిరాశం తుయ్య పదంగా నెంజిల్ మరవాదశీల. అటువంటి ఇతిరాజులైనటువంటి భగవద్ రామానుజులు వరదరాజస్వామిని నిరంతరం తమ హృదయ కమలంలో నిలుపుకున్నటువంటి ఇతిరాజులైనటువంటి భగవద్ రామానుజుల యొక్క పాదారవిందములను తమ మరవాదశీలం తమ హృదయంలో నిలుపుకొని ఉండేటువంటి మనవాళ మహాముని మామలర్తాళ్ మనవాళ మహామునుల యొక్క తామరల వంటి పాదపద్మములను పరయాద భాష ఎవరైతే కీర్తించకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి నోరున్న ప్రయోజనమే ఉంది. అలాంటి వాళ్ళు అవర్ పంచమహాపాతకరే. అలాంటి వారు నోరు ఉన్న ప్రయోజనం లేని వారు పంచమహాపాతకాలు చేసినటువంటి వారితో సమానము అని ఆ భాషణంలో మూడవ భాషణంలో ఎవరైతే మనవాళ మహాముని ఆశ్రయించారో అలాంటి వారికి కలిగినటువంటి ఒక పాపాన్ని వాళ్ళకి నిజంగా అదృష్టం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత నాలుగవ భాషణంలో మనవాళ మహామునులకు అనుకూలులై ఉండేటువంటి వారు ఎవరైతే వారిని ఆశ్రయించి ఉన్నారో అలా ఆశ్రయించినటువంటి వారికి ఉండేటువంటి భాగ్యాన్ని
ఈ భాషలో చెప్తున్నారు. పాతకముళ్ళవై తామేయులిత్తు పరిந்தவர்க்கு చాతకమానదు వీడెన్ను కొండు శరణ్ కొడుకు. మనవాళ్ళ మహామునులు ఎంత ఔదార్యం కలిగిన వారంటే, ఎవరైతే తమను ఆశ్రయించారో ఆశ్రయించినటువంటి శిష్యుల దగ్గర ఉండేటువంటి పాతకముళ్ళవై తామే, వాళ్ళ దగ్గర ఉండేటువంటి పాపములన్నీ తామే పోగొడతారట. అలాగా పోగొట్టి వాళ్ళు కోరకపోయినా, అంటే వాళ్ళు ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అని కోరక్కర్లేదు, ఎవరు ఆశ్రయిస్తే చాలు. మనవాళ్ళ మహామునులకి వారంటే ప్రేమ కలిగి ఉంటే చాలు. ఆ ప్రేమ కలిగి ఉన్నటువంటి వారి విషయంలో మనవాళ్ళ మహామునులు తమంతట తామే పరింది, తామే వారంతట వారు కోరి అన్నమాట. వారే మన దగ్గరికి వచ్చి అవർക്ക്, అలాంటి వాళ్ళకి ఎవరైతే ఆశ్రయించాలో అలాంటి వాళ్ళకి ఉండేటువంటి పాపముల్ని తొలగించడంతో పాటు సాధకమానదు మీదెన్రుకొండు చరణ్ కొడుకు. సాధకం, మీరు బాగుపడడానికి ఇదే సాధనము. అంటే మీరు ఈ సంసారమును తరించడానికి, ముక్తిని పొందడానికి సాధనం ఏమిటి అని అంటే ఈదెన్ను శరణ్ కొడుకు. తన పాదార విందములకు అంటిపెట్టుకునేటువంటి పాదుకలను ఇస్తారట. ఆచార్యులు ఎప్పుడు కూడా వైష్ణవ సంప్రదాయంలో ఎవరు సమాశ్రయణం చేసిన తర్వాత తమ శిష్యులకు పాదుకలను ఇవ్వడం అనేటువంటిది సంప్రదాయం. దీన్ని తిరువడి అని అంటారు. కొంతమంది పాదుకలను ధరించేటువంటి వారు, చెక్క పాదుకలను ధరించేటువంటి ఆచార్యులు అయితే ఆ పాదుకల్ని శిష్యులకు ఇవ్వడం ఒక పద్ధతి. అలా కాకుండా ఒక వస్త్రం మీద తమ యొక్క పాదముల ముద్రలను ఉంచి దాన్ని శిష్యులకు ఇవ్వడం ఒక సంప్రదాయం. ఇలాగా తమను ఎవరైతే తమ దగ్గరకు వచ్చి ఆశ్రయించి సమాశ్రయణం చేసుకున్నారో సమాశ్రయణం చేసుకున్నటువంటి వారికి తమ పాదములను ఆచార్యులు ఇచ్చి ఇది నిత్యము మీ శిరస్సునందు ధరించి ఉండండి, దీనివల్ల మీకు ముక్తి లభిస్తుంది అని చెప్పడం అనేటువంటిది సంప్రదాయం. ఆచార్య వైభవం తెలిసినటువంటి వాళ్ళు అలాగా తమ ఆచార్యుల యొక్క శ్రీపాదములు తమ శిరస్సును ధరిస్తారు. ఇక్కడ మనవాళ్ళ మహాములు అదేవిధంగా తమను ఆశ్రయించినటువంటి శిష్యులకు తమ పాదుకలనే ఇస్తారట. ఇదే నీకు మోక్ష సాధనం, సాధకము ఆనది ఈదెందు, నువ్వు ముక్తిని పొందడానికి ఇదే సాధకము అని ఎందు కొంటూ శరణ్ కొడుకు అని తమ చరణములను వారు ప్రసాదిస్తారు. మాధగవో మనవాళ మాముని పరం. ఈ మనవాళ మహామునికి ఎంత ఔదార్యం, మాధగవో ఎంత కరుణ, ఈ జీవుల యందు ఈ శిష్యుల యందు ఎంత కరుణ అంటే మాధగవో గొప్ప కరుణ కలిగినటువంటి మనవాళ మాముని పరం. మనవాళ మహామునులు అనేటువంటి ఈ మహనీయులు గొప్పవారైనటువంటి మహాపురుషులైనటువంటి వీరు మామలర్ పాదుకయై చరణాయి గుడిమేర్కొండు పత్తిదక్కి. మామలర్తాళ్ పాదుకై, వారి యొక్క పాదార విందములను అంటిపెట్టుకుంటూ ఉండేటువంటి పాదుకను శరణముగా మనకు అనుగ్రహిస్తారు కదా, అంటే మనకు ఉపాయముగా అనుగ్రహిస్తారు కదా. నిరంతరం నా పాదుకల్ని మీరు ఆరాధిస్తూ ఉండండి, తద్వారా మీకు ముక్తి లభిస్తుంది అని తమ పాదుకల్ని తాము ప్రసాదిస్తారు కదా. నిజంగా వారి ఔదార్యం ఎంత గొప్పది, ఎంత గొప్ప కరుణతో వారు మనకు చేస్తారు. కనుక వారిని ఆశ్రయించండి అని ఆశ్రయించినటువంటి వారికి ఈ పాశురం ద్వారా కోయిల్కందాడని ఉపదేశిస్తున్నారు. తర్వాత 5వ పాశురంలో నర్కేశవంతమన్ నర్తవత్తోర్ నయనంగళుకు పొర్కోల నేనియన్ పూదలత్తోర్ శీల పుణ్యమా ముక్కోల్ ధరిత్త మణవాళమా ముని మూర్తిదనై ఎగ్గోడి కాలము శింద శైవార్తమ కీడిలయే. ఇక్కడ మనకు వీరి యొక్క అంటే ఆచార్య ధ్యానం ఎలా చేయాలి, తమ ఆచార్యులను తాము ఏ విధంగా ధ్యానం చేస్తున్నారో ఆ విధమైనటువంటి ధ్యానం కలగాలి అని అంటే ఏం చేయాలి అంటే ఆచార్యుల యొక్క మూర్తి ధ్యానం చేయండి, ఆచార్యులని తలుచుకోండి, మీరు తరించిపోతారనేటువంటి విషయం ఇక్కడ ఈ భాషలో చెప్తున్నారు. కేశవంతమన్ నత్తవత్తో నయనం గడుతూ, ఎవరైతే భగవంతుడిని ఆశ్రయించి ఉన్నారో నా కేశవంతమన్ అంటే కేశవుడైనటువంటి భగవంతుడిని ఆశ్రయించినటువంటి వారు నత్తవత్తోర్ నయనంగళకు పొర్కోలమేనియన్, వారి యొక్క నయనములకు వారి యొక్క కళ్ళకు ఎట్లా ఉంటారంటే మనవాళ్ళ మహాములు పొర్కోలమేనియన్, గొప్ప బంగారము వంటి బంగారపు ఛాయతో మెరిసేటువంటి వారుగా ఈ మనవాళ్ళ మహాములు గోచరిస్తారు. పూదలతో శీత పుణ్యమా, అంతేకాదు ఈ మనవాళ్ళ మహాముల యొక్క అవతారం ఏమిటి అంటే పూదలతో శీత పుణ్యమా, వీరు భూలోకవాసులు చేసుకున్నటువంటి ఒక పుణ్యం, ఆ పుణ్యమే మూర్తి భవించి మనవాళ్ళ మహాములుగా ఇక్కడ ఉన్నది అని. అందుకనే రామానుజుల వారి విషయంలో కూడా వేదాంత దేశకులు యతిరాజ సప్తతి అనేటువంటి దాంట్లో చెప్తారు, త్రిజగత్ పుణ్యఫలం త్రిదండహస్తం, 3 లోకములు చేసుకున్నటువంటి పుణ్యఫలమే రామానుజులుగా త్రిదండము ధరించినటువంటి రామానుజులుగా అవతరించిందంటారు.
అలాగే వీరు కూడా అన్నాడు కూడా ఈ భాషలో చెప్తున్నారు. మనవాళ మహామునులు ఈ భూలోక వాసులు చేసుకున్నటువంటి పుణ్యఫలం పూదల తోర్షీల పుణ్యమా ముక్కోరు ధరిత మనవాళముని త్రిదండహస్తులైనటువంటి మానవాళమాముని మూర్తిదనై మనవాళ మహామునుల యొక్క మూర్తిని కోడికాలము చింత చేయవారు. ఒక క్షణకాలము చింత చేసినప్పటికీ చాలు, చింతన చేస్తే అంటే వారి యొక్క మూర్తిని మనవాళ మహాముల యొక్క మూర్తిని కోడికాలం చింత చేయవారు. ఇక్కడ కోడి కాలం ఉన్నప్పుడు ఎన్ని జన్మలైనా అనమాట, ఎంత కోటి కాలం అని చెప్పచ్చు. అలాగే కోటి అంటే ఒక సూక్ష్మము అని కూడా అర్థం, కోటి అంటే సూక్ష్మము అని అర్థం, అలాగే కోటి అంటే అనేకము అని కూడా అర్థం. ఇలాగ ఎలా చెప్పినా ఈ కోడి కాలము చింత చేయవారు తమ కీడిలగే అంటే మనవాళ మహాముని నిరంతరం చింత చేస్తున్నటువంటి వారితో సమానులు ఉన్నారు. మనవాళ మహాముని ఒక క్షణకాలం చింతన చేసిన వారితో సమానులు కూడా ఈ లోకంలో ఎవరు ఉండరు అని. అంటే మనవాళ మహాముల యొక్క చింతనం అనేటువంటిది ఒక వ్యక్తికి గొప్పతనాన్ని కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా మనకు అన్నం తెలియపరుస్తున్నారు. ఆ తర్వాత పాశురంలో ఇక మనవాళ మహామునుల మానసికమైనటువంటి ధ్యానాన్ని చెప్పిన తర్వాత ఆ తర్వాత వాచికమైనటువంటి ధ్యానం, మనవాళ మహామునుల యొక్క కీర్తించడం, వారి యొక్క గుణగణములను కీర్తించడం అనేటువంటిది మనకెంతో పరమ పురుషార్థం అవుతారు. ఎల్ల ఎన్నే ఎన్ని ఎన్ పవక్కాట్టై ఎరియిలిట్టు నల్లరుள் మారి பெய்து என்னை தளிர்ப்பித்து நன்கு தன்பால் தொல்லருள் ஞானம் விளைத்தாழ்ந்த போகத்தை துயிப்பிக்கவே మల్లవన్ కోయిల్ మనవాళ యోగియై వాళ్తువని. నాకు గొప్ప గతిని కలుగజేసేటువంటి వారు మనవాళ మహాములు. నా దగ్గర ఉండేటువంటి ఈ సంసారము అనేటువంటి అడవిని దహింపజేసేటువంటి వారు మనవాళ మహాములు. ఇల్ల ఎన్నే ఎన్ని ఎన్ పవక్కాట్టై ఎరిగినట్టు, ఎన్ పవక్కాట్టై నాకు సంబంధించినటువంటి పవక్కాడు, పవము అంటే భవము, భవము అంటే సంసారం. ఈ సంసారం అనేటువంటి అడవిని ఇరిగిలిట్టు తమ యొక్క అనుగ్రహము అనేటువంటి దాని ద్వారా, తమ యొక్క నేత్రములలో ఉండేటువంటి అనుగ్రహం అనేటువంటి దాని ద్వారా, అనుగ్రహం అనేటువంటి నిప్పులో ఈ సంసారము అనేటువంటి ఈ అడవిని దహింపజేస్తారు. ఎరిగిలిట్టు నల్లరుள் మారి ఆయన యొక్క అనుగ్రహము అనేటువంటి వర్షమును నా యందు కురియజేస్తారు. పైది ఎన్నై తడిర్పిత్తు నన్ను తరింపజేసి నన్ను తన్బాల్ తొల్లరుள் జ్ఞానం విళయిత్తు. చక్కగా వారి యొక్క ఆచార్యులైనటువంటి వారు వారికి ఉపదేశించినటువంటి చక్కని అర్థములను వేదాంతార్థములన్నింటినీ కూడా నాకు ఉపదేశించి జ్ఞానం విళయిత్తు నా యొక్క జ్ఞానమును బాగా పెంపొందేట్టుగా చేసి ఆழ்ந்த భోగத்தை துயிக்கவே గొప్ప గంభీరమైనటువంటి పరమపదము అనేటువంటి భోగమును నాకు ఇవ్వడం కోసమనే వల్లవన్ అలా వచ్చినటువంటి వారు కోయిల్ మనవాళ యోగి, ఈ మనవాళ మహాములు అనేటువంటి మహనీయులు. అలాంటి మనవాళ మహాముని వాయుత్తు అనే నా నోరారా కీర్తిస్తాను. నాకు ఇంత గొప్ప ఉపకారం చేస్తున్నటువంటి మనవాళ మహాముని నా నోరారా కీర్తిస్తాను అని ఇంతకుముందు మానసిక ధ్యానము చెప్పినటువంటి కోయిల్ మనవాళ మహాముని దీని ద్వారా వాక్కు ద్వారా నేను వారిని స్తుతిస్తాను అనుకున్నాను. తర్వాత చెప్పేటువంటి భాషలో వాక్కు మనస్సు ద్వారా చింతించడం 5వ భాషలో, వాక్కు ద్వారా కీర్తించడం 6వ భాషలో, ఈ 7వ భాషలో చెప్తున్నారు నా తనువుతోటి ఆ మనవాళ మహామునులకు నమస్కరిస్తాను అని ఈ భాషల ద్వారా చెప్తున్నారు. వాళ్తువన్ ఎందై మనవాళ మాముని మామలర్తాడు, వాళ్తువన్ మనవాళ మాముని మామలర్తాడు. మనవాళ మహామునుల యొక్క పాదపద్మములను వాళ్తువన్ నా యొక్క తండ్రి వంటి, నాకు ఎందై అంటే నాకు స్వామి అయినటువంటి, నాకు ఆచార్యులైనటువంటి మనవాళ మహామునుల యొక్క పాదాల మీద మనం వాళ్తువన్ కీర్తిస్తాను, స్తుతిస్తాను. తాళ్తువన్ యానవర తాళినైకి చిరం తారణి. అలాగే వారు ఎక్కడైతే వారు ఏ నేల మీద అయితే వారు పాదములు ఊరి ఉన్నారో ఆ నేల మీద శిరం తారణి తాళ్తువన్. ఆ మనవాళ మహాములు ఎక్కడైతే కాలు పెట్టారో ఆ కాలు పెట్టినటువంటి భూమికి నా తల అంటుకునేట్లుగా ఆ పాదముల దగ్గర నేను నా తలను ఉంచుతాను. ఈ విధంగా తలను ఉంచడం అనేటువంటిది శిరస ఉరస శిరస అంటూ ఇలాగ ప్రారంభించి అష్టాంగం సాష్టాంగం అంటారు. ఈ సాష్టాంగ ప్రణామమునకు ఇది గుర్తు అనమాట. శిరస్సుని చెప్తే మొత్తం దేహంలో ఉండేటువంటి అంగములన్నీ కూడా చెప్పినట్లే కనుక సాష్టాంగ నమస్కారమునకు ఒక లక్షణంగా శిరస్సుని ఇక్కడ చెప్తున్నారు.
కనుక సాష్టాంగ ప్రణామం చేస్తాను అని అర్థం అన్నమాట. కనుక తాళ్తువన్ యానవన్ తాళిడైకి చిరంతారని అలాగే నేను చేస్తాను. ఆ మనవాళ మహామునులు ఎంత గొప్పవారు అంటే కాయుతుడు శల్వ మొదలు ముక్కురు కరిశరలే. నా దగ్గర మాలాంటి వారి దగ్గర ఉండేటువంటి ముక్కురుంగు అంటే 3 సుడిగుండముల వంటి గొప్ప అనర్థములు ఉన్నాయి మా దగ్గర. ఏమిటంటే ఆ ముక్కురుంగు అంటే మన దగ్గర ఉండేటువంటి సంపద ఉన్నది, నేను చాలా డబ్బు కలిగినటువంటి వాడిని, మదం అన్నమాట, అహంకారం. ధనమద అభిజనమద అని జ్ఞానమదం. నేను బాగా చదువుకున్నటువంటి వాడిని, నా దగ్గర బాగా డబ్బు ఉంది, అలాగే నేను గొప్ప కులంలో పుట్టాను అనుకోవడం. విద్యామదో ధనమదో అభిజనమద అంటారు. విద్యామదం అంటే నేను బాగా చదువుకున్న వాడిని, జ్ఞానిని అనుకోవడం అనేటువంటిది విద్యామదం. మన దగ్గర చాలా డబ్బు ఉన్నది అనుకోవడం ధనమదం. అభిజనమదం అంటే నేను గొప్ప కులంలో పుట్టాను అంటే అవి 2 ఉన్న వాళ్ళ కులంలో పుట్టాను అనుకోవడం అభిజనమదం. దీన్ని ముక్కురుంగు అంటారు, 3 సుడిగుండాలు అంటారు. ఈ ముక్కురుంగు, ఈ 3 సుడిగుండాల నుండి కావిత్రులు రక్షించేటువంటి వారు మనవాళ మహాములు. ఎవరైతే మనవాళ మహాముల్ని ఆశ్రయించి వారి పాదారంతములను చేరుకుంటారో అలాంటి వారికి ఉండేటువంటి ఈ ముక్కురుంగు, ఈ సుడిగుండాల వంటి ధనమదం, విద్యామదం, అభిజనమదం అనేటువంటి వాటిని పోగొడతారు. అలాగే తన అధిఘోర పాపంగళ్ పత్తరవే, మనలో ఉండేటువంటి అతి ఘోరమైనటువంటి పాపములన్నింటినీ కూడా తొలగిస్తారు. ఆచార్య యొక్క పాద స్పర్శ వల్లనే మన యొక్క పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని ఈ పాశురం ద్వారా వారు తమకు ఇంత ఉపకారం చేసేటువంటి, తన దగ్గర ఉండేటువంటి ఈ ముక్కురుంగు అనేటువంటి తొలగిస్తూ తన పాపములన్నీ తొలగించేటువంటి మనవాళ మహాముల పాదార విందముల యందు సాష్టాంగ ప్రణామం చేసి ఈ విధంగా దేహము ద్వారా నా యొక్క కైంకర్యం చేసుకుంటాను అని ఇక్కడ మనసా వాచా కర్మణ అన్నమాట. మనస 5వ భాషలో చెప్పినటువంటి మనవాళ మహాముల యొక్క మూర్తి ధ్యానం. వాచ అనేటువంటిది 6వ భాషలో చెప్పేటువంటి మనవాళ మహాముల యొక్క నామకీర్తనం. ఆ తర్వాత వారికి చేసేటువంటి ప్రణామాది కైంకర్యం. ఇది ఈ భాషలో చెప్తున్నారు అన్నమాట కోయిల మనవాళ మహాములు. ఆ తర్వాత కొంతమంది మనవాళ మహామునుల యొక్క గొప్పతనాన్ని గుర్తించినప్పటికీ వారికి ఎక్కడో మనస్సులో అన్నమాట, అంటే మేము చాలా గొప్పవాళ్ళం, అంటే వీరికంటే చాలా గొప్ప కులంలో పుట్టాము, గొప్ప వంశంలో పుట్టాము, కానీ వీరిని చూస్తే మనం ఆశ్రయించదగి ఉన్నారు కదా, ఎట్లాగా అంటే మన అహంకారాన్ని చంపుకొని వారిని ఆశ్రయించడం కష్టం కదా అని సందేహిస్తూ ఉండేటువంటి వాడి కోసమని వారు అసలు మీరు వారికి తెలిసే విధంగా ప్రణామం చేయక్కర్లేదు. ఎక్కడైనా మనస్సులో అంటే మీరు నేరుగా వెళ్ళి మనవాళ మహాముని ఆశ్రయించకపోయినా ఇంత గొప్పవారు కదా అని మీ మనస్సులో తలుచుకోండి చాలు, మీరు తరించిపోతారు అంటారు. అంటే వారి యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మనస్సులో అనుకుంటే చాలుట మన పాపములని తొలగిపోతాయి, మనం తరిస్తాం, ముక్తి లభిస్తుంది అని అంటారు ఈ భాషను. పావంగళ్ పత్తరు பாசங்கள் பத்தரும் பத்தி வைக்கும் కోపంగళ్ పత్తரும் పావంగళ్ పత్తரும் పాపములన్నీ కూడా తొలగిపోతాయి. పత్తరం అని అంటే వేళ్లతో పాటు పీకేసినట్లుగా అయిపోతాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఒక చెట్టు బాగా ఉండేటువంటి చెట్టుని వేళ్లతో పాటు పీకేసామో ఎలాగైతే మళ్ళీ మొలవకుండా ఉంటుందో అదేవిధంగా పాపములన్నీ కూడా పత్తరం పూర్తిగా నశించిపోతాయి. పాశంగళ్ పత్తరం అలాగే మనలో ఉండేటువంటి విషయవాంఛలు మొదలైనటువంటివన్నీ కూడా వేళ్లతో పాటు కూకటి వేళ్లతో సహా నశించిపోతాయి. పత్తి వైక్కుం కోపంగళ్ పత్తరం మనలో ఉండేటువంటి అహంకార మమకారాల ద్వారా మనలో ఆశ్రయించుకున్నటువంటి కామక్రోధ లోభ మోహమనాశ్రయములు అనేటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా కూకటి వేళ్లతో నశించుకుని పోతాయి. కుత్తంగళ్ పత్తరం అలాగే మనలో ఉండేటువంటి దోషములన్నీ కూడా నశించిపోతాయి. కోటి జన్మ తాపంగళ్ పత్తరం కేవలం ఈ జన్మలో కాదు, కోటి జన్మల నుంచి చేసినటువంటి తాపములన్నీ కూడా నశించిపోతాయి. తన్నరంగన్ పుహై శాంతగుణ తీవన్ కరుణై మనవాళయో ఈ చింతిక్కవే. శ్రీరంగంలో ఏం చేసి ఉంది, తన్నరంగన్ అక్కడ కావేరీ నది మధ్యములో శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఏ రంగనాథస్వామి అయితే ఉన్నారో ఆ రంగనాథస్వామి ద్వారా కూడా కీర్తింపబడినటువంటి వారు. రంగనాథస్వామియే తమకు ఆచార్యులుగా ఏ మనవాళ మహాములు అయితే చెప్పారో అలాంటి శాంత గుణతీవన్ క్షమాగుణము కలిగినటువంటి, క్షమాగుణము ద్వారా ప్రకాశించే, క్షమాగుణమునే తేజస్సుగా కలిగినటువంటి మనవాళ యోగి
కరుణ కలిగినటువంటి మనవాళ యోగి చిందిక్కవే మనవాళ మహాముని చింతించిన వెంటనే రంగనాథునికి ఆచార్యులు కదా మనవాళ మహామునులు అని మన మనస్సులో తలుచుకుంటే చాలు. వెళ్ళి వారిని సేవించక్కర్లేదు, వాడిని నోరారా కీర్తించక్కర్లేదు. మనస్సులో రంగనాథుడికే ఆచార్యులు మనవాళ మహామునులు అది చిందిక్కవే చింతించిన వెంటనే ఇవన్నీ పోతాయి అన్నమాట. పాపములు పోతాయి, మన దగ్గర కామక్రోధాలు దోషములన్నీ పోతాయి, ఇవన్నీ పోతాయి, తొలగిపోతాయి. మనం అంత గొప్పవాళ్ళం ఉంటాం. కనుక మనవాళ మహాముని ఆ విధంగా మనస్సులో చింతించండి అని మనకు ఉపదేశిస్తున్నారు. ఆ తర్వాత తమ మనస్సుకే చెప్తున్నారు మనవాళ మహామునులు ఎంత గొప్పవారో కదా, అలాంటి వారిని నీవు తెలుసుకొని చక్కగా చింతించు ఓ మనస అంటూ ఈ భాషణంలో 9వ భాషణంలో సింది తరంగరై చిందై పయంగడ శల్లితన్నాల్ వందిత్తు నిచ్చలం వాయార వాయిత్తుం நெய்மாமரையோர் புந்திக்கும் மேவும் வரயோகிதம்மை புகைந்து சிலர் நிந்திக்குனுமே நீ வீடார் இது காணவர் நீர்மை நெஞ்சே நிந்திக்குனுமே ఇని వీడార్ ఇది కాణవర్ నీర్మనంజే. మనవాళ మహాములు ఎంత గొప్పవారు కదా, వారిని ద్వేషించేటువంటి వారి విషయంలో కూడా గొప్ప కరుణను కలిగి ఉంటారు. ఎవరైనా తాము ఇష్టపడేటువంటి వాళ్ళంటే ఇష్టపడటం అనేటువంటిది లోకంలో సహజంగా ఉంటుంది. కానీ తమను ద్వేషించేవారు కూడా బాగుపడాలి అనంత గొప్పతనం అనేటువంటిది ఒక మనవాళ మహామునులకి మాత్రమే ఉంది. కనుక అలాంటి మనవాళ మహాముని నిజే ఓ మనసా కీర్తించు. సిందిత్ అరంగరై చిందై పయంకడ రంగనాథుణ్ణి నిరంతరం చింతిస్తూ తమ మనస్సులో రంగనాథుణ్ణి ఉంచుకొని తద్వారా తమకు ఈ సంసారం అనేటువంటి భయం లేదు అని ఉండేటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో శన్ని తన్నాల్ వందిత్ నిత్యలం వాయార వాయిత్తుం ఎమ్మా మెయిమ్మా మనయో చక్కగా తమ యొక్క శిరస్సు ద్వారా రంగనాథుణ్ణి వందనం చేస్తూ అలాగే రంగనాథుణ్ణి మనస్సులో చింతిస్తూ ఉండేటువంటి మెయిమ్మా మరయో చక్కని వేదాధ్యయన పరులైనటువంటి మహనీయులు వేదాంతములు తెలిసినటువంటి ఉభయ వేదాంతవేత్తలైనటువంటి మరయోర్ మహనీయులైనటువంటి వారు పుందిక్కుల్ మేవం వరయో వాళ్ళ మనస్సులో మనవాళ మహామును తలుచుకుంటూ ఉంటారు. ఎందుకు తలుచుకుంటూ ఉంటారంటే రంగనాథుడు కూడా తలుచుకున్నవారు కదా మనవాళ మహామునులు, రంగనాథునికి కూడా ఆచార్యులుగా ఉండేటువంటి వారు కదా మనవాళ మహామునులు. అలాంటి మనవాళ మహాముని తమ మనస్సులో పెట్టుకోవాలని వాళ్ళంతా కూడా నిశ్చలం, వారు ఏమనుకుంటారన్నమాటే వారు నిత్యలం వాయారవాడు నిత్యము కూడా ఆ మనవాళ మహాముని కీర్తిస్తూ ఉంటారు. వీరు వేదములు చదువుకున్నటువంటి వేదాంతవేత్తలైనటువంటి వారు కూడా. అలాంటి వరయోగితమ్మై పుహైందు శీలం నిందిక్కునం. కొంతమంది అలాంటి మనవాళ మహాముని నిందించారనుకోండి, నిందిస్తే మాత్రం ఏమవుతుందన్నమాట, నిందించినటువంటి వారిని కూడా వీడార్ మనవాళ మహాములు అలాంటి వాళ్ళు కూడా విడిచిపెట్టారు. వాళ్ళు కూడా బాగుపడేంత వరకు వారిని అనుగ్రహిస్తారు. కనుక ఇది కాణవర్ నీర్మనంజే ఓ మనస మనవాళ మహాముల యొక్క గొప్పతనం అది కదా. అందుకని మనం మంచి సద్గురువును ఆశ్రయించాం, మంచి సదాచార్యులను ఆశ్రయించాం కదా అని మనస్సుకి వారు బోధించుకుంటున్నారు. కోయిలకందాడైన 10వ భాషణంలో చెప్తున్నారు. మనవాళ మహామునులు అంటే వారి శిష్యులందరూ కూడా ఎవరేమనుకున్నా వారి యొక్క హృదయ కమలంలో వారి యొక్క శిష్యులంతా కూడా వారిని పూర్తిగా విశ్వసిస్తారు, భగవంతునితో సమానంగా విశ్వసిస్తారు. ఎవరేమనుకుంటే మాత్రం ఏమైంది అంటే వారు భగవంతునికి ఇష్టలైనటువంటి వారు, రంగనాథునికి ఇష్టలైనటువంటి వారు. వారి యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు ఎంతమంది దూషిస్తే మాత్రం ఏమిటి, లోకంలో అందరూ చాలా రకాల వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు దూషించినా వారిని ఆశ్రయించినటువంటి వారు భగవంతునితో సమానంగా వారిని ఆరాధిస్తారు అని నిశ్చయముగా చెప్తున్నారు. దీంట్లో నింజే ఓ మనస నింజే అనయ వడియార్ నిరంకండ నిశ్చయమా. మనవాళ మహామునులకి అంతరంగ కైంకర్యం చేసేటువంటి మహనీయులైనటువంటి శిష్యవర్గం అంతా కూడా అడియార్ నిరంకండ నిశ్చయమా, పూర్తిగా ఇది నిశ్చయముగా వాళ్ళు తమ మనస్సులో పెట్టుకున్నటువంటి భావం ఏమిటంటే మంజేరు షోలై అరంగప్పరితనిల్ వాదియక్ చక్కని పూల తోటలతో నిండి ఉండేటువంటి శ్రీరంగంలో వేంచేసి ఉండేటువంటి రంగనాథుని సన్నిధానంలో, రంగనాథుని యొక్క ఆ శ్రీరంగం క్షేత్రంలో
ఉండేటువంటి తనిల్ వాదియకు కొంతమంది వ్యర్థమైనటువంటి వాద ప్రతివాదాలు చేస్తుంటారు. అలాంటి వారికి నంజేయనయ మనవాళయు, వాళ్ళందరికీ విషం లాంటి వారు మనవాళ మహా. అంటే వ్యర్థమైనటువంటి క్రియాకలాపాలు చేసేటువంటి వాళ్ళను, వ్యర్థమైనటువంటి వాదన చేసేటువంటి వాళ్ళను వీరేం చేస్తుంటారంటే, మీరు వ్యర్థంగా ఎందుకు పొద్దుపూచుతారు? కాలం అందరికీ 24 గంటలే కదా, ఈ 24 గంటలు మీరు చక్కగా సత్కాలక్షేపం చేయండి, వ్యర్థంగా మీ పొద్దును వృధా చేయకండి అంటూ వారికి నంజేయనయ, వాళ్ళకి బోధిస్తూ ఉంటారు కనుక వాళ్ళంతా మనవాళ్ళ మహాములు కనిపించినప్పుడల్లా ఆ వ్యర్థవాదాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు, ఈయన విషం లాంటి వాళ్ళు అనుకుంటారు. నంజేయనయ అలా అనుకుంటారు కనుక నంజేయనయ మనవాళ యోగి. అలాంటి వ్యర్థవాదులైనటువంటి వారికి విషము వంటి వారైనటువంటి మనవాళ యోగి ఇన్నాళిక్కు తంచేవై తన్నై ఇహైవాక్. ఈరోజు మన భాగ్యవశం వలన శ్రీరంగంలో వేయించేసి ఉండి వారిని చూసేటువంటి భాగ్యాన్ని మనకు కలుగు చేస్తున్నాం. వాళ్ళందరికీ భాగ్యం లేదు, అందుకనే వారిని విషం అనుకుంటున్నారు వాళ్ళంతా. అలాంటి మనవాళ మహామునులు అమృత స్వరూపంగా మనకు కనిపిస్తున్నారు కదా. ఇన్నాళ్ళు అడిక్ సేవై ఈరోజు మనకు వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపజేస్తూ వారి కాలంలో వేయించేసి ఉండేటువంటి మనకు తమ యొక్క దర్శన సేవను అనుగ్రహిస్తున్నారు కనుక ఇహైవార్ కల్లాలవర్ తామిట్టరే. ద్వేషించేటువంటి వాళ్ళు నశించిపోతారు తప్ప వారంటే ఇష్టపడేటువంటి మన వంటి వారికి అమృతప్రాయులై ఉంది తామిట్టరే. మనకు ఇష్టలుగానే ఉంటారు కదా వారు. ఓ నిజే ఓ మనస్సా వారిని ధ్యానించు అంటే ఈ పాశురం ద్వారా ఇతరులు ఏమైపోయినప్పటికీ, ఇతరుల యొక్క భావం ఎలా ఉన్నప్పటికీ, మనవాళ్ళ భావముల యొక్క శిష్యులు వారి విషయంలో ఎంతో ప్రావీణ్యం కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా చెప్పారు. ఆ తర్వాత పాశురంలో చెప్తున్నారు, మనవాళ్ళ మహాముల యొక్క అవతారం అనేటువంటిదే భగవద్ అవతారం లాంటిది. ఎట్లాంటి అవతారము అంటే, భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అనంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని కదా అవతారం చేయడం. అదేవిధంగా భగవద్భక్తులుగా ఉండేటువంటి ఆచార్య రూపులైనటువంటి మనవాళ మహాములు సాక్షాన్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీంతను మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అని చెప్పినట్లుగా ఆచార్యులు కూడా భగవదవతారమే. మనకు ఒక అర్చామూర్తిని చూస్తే ఎటువంటి భావన, భగవంతుడు అనేటువంటి భావన కలుగుతుందో, అలాగే జంగమ విమానముగా ఉండేటువంటి అంటే తమ హృదయంలో భగవంతుడిని నిలుపుకున్నటువంటి ఆచార్యుని చూస్తే ఈ ఆచార్యుడు కూడా భగవంతుని యొక్క అవతారమే అనేటువంటి భావన కలగాలి అనేటువంటి అభిప్రాయాన్ని పాశురం ద్వారా చెప్తూ, అలా ఉండేటువంటి మనవాళ మహామునులు వారు భగవద్ అవతారం లాంటి వారే. భగవంతుడు అవతరించడం సాధూనాం పరిత్రాణాయ, సత్పురుషులైనటువంటి వారిని అనుగ్రహించడం కోసమని, వినాశాయ చ దుష్కృతాం, దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షించడం కోసమని, ధర్మ సంస్థాపనం కోసమని అవతారమైనట్లుగానే ఈ మనవాళ మహామునుల యొక్క అవతారం కూడా దాని కొరకే. పరిత్రాణాయ సాధూనాం, ప్రధానముగా సాధు పురుషులైనటువంటి వారిని అనుగ్రహించడం కోసమని ఆ విషయమే ఈ పాశురం ద్వారా చెప్తూ, ఇట్టర్హళ్వాళ ఇతిరాశర్వాళ ఇరునిలత్తే చిట్టర్హళ్వాళ నందేశిహర్వాళ శహత్తినుళ్ళ తుట్టర్హళ్మాళ మనవాళ మాముని తోన్నిననే ఎట్టు మిరట్టు మర్యార్ ఇరంగేశినం యావరునే అంటారు ఈ పాశురం. ఇట్టర్హళ్వాళ, ఎవరైతే మనవాళ మహామునులు అంటే ఇష్టపడుతున్నారో, వారిని ఆశ్రయించున్నారో ఇట్టర్హళ్ వాడ, అలాంటి సత్పురుషులందరూ కూడా వాళ్ళందరూ కూడా మంగళముగా ఉండేట్లుగా, హాయిగా ఈ లోకంలో ఉజ్జీవించేట్లుగా. ఇతిరాశర్వాళ, అలాగే మన రామానుజుల వారి యొక్క దర్శనమును అభివృద్ధి చేయడం కోసమే వచ్చిన వారు కనుక మనవాళ మహామునులు. ఈ మనవాళ మహామునులు ఎప్పుడైతే సంప్రదాయ ప్రచారం చేస్తున్నారో తద్వారా తమ ఈ మనవాళ మహామునులకు పూర్వం ఉన్నటువంటి భగవద్రామానుజులు కూడా ఉజ్జీవిస్తారన్నమాట తద్వారా. కనుక ఇట్టర్హళ్వాళ ఇతిరాశర్వాళ, ఇతిరాజులైనటువంటి రామానుజులు ఆనందంగా సంతోషపడే విధముగా. ఇరునులత్తే చిట్టర్హళ్వాళ, అలాగే ఈ లోకంలో ఉండేటువంటి, ఈ విశాలమైనటువంటి లోకంలో ఉండేటువంటి చిట్టర్హళ్వాళ శిష్టులైనటువంటి మహనీయులు. శిష్టులు అంటే సత్పురుషులు అనమాట. ఆ సత్పురుషులైనటువంటి వారంతా కూడా ఆనందించే విధముగా, చక్కగా ఉజ్జీవించే విధముగా. నందేశికర్వాళ, మన ఆచార్యులు అంతా ఉజ్జీవించే విధముగా. అంటే మన ఆచార్యులు అంటే నందేశికర్, మన యొక్క తర్వాత మనవాళ మహాములు తర్వాత ఉండేటువంటి దేశికర్. లేదు, మనవాళ మహాములకి పూర్వం ఉండేటువంటి తిరువాయుమొഴി పిళ్ళై
పిళ్ళలోకాచార్యులు వంటి వారంతా కూడా ఉజ్జీవించే విధముగా మన దేశికర్మాయ అంటే మన సంప్రదాయానికి చెందినటువంటి ఆచార్య పరంపరంతా కూడా ధరించే విధముగా షహత్తినుళ్ళ తుట్టర్హళ్ మాల అంటే వాళ్ళందరికీ ఆనందం. శిష్టులు, ఇష్టులు, ఇతిరాజులు, తర్వాత దేశికులు వీళ్ళందరికీ కూడా సంతోషకరం మనవాళ్ళ మహాములు అవతరించడం. ఎందుకంటే వాళ్ళందరూ ఉజ్జీవిస్తున్నారు కనుక. ఇక షహత్తినుళ్ళ తుట్టర్హళ్ మాల, ఇక వారి యొక్క సంప్రదాయాన్ని ఈ సత్సంప్రదాయాన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో అలాంటి తుట్టర్హళ్ మాల అలాంటి వాళ్ళకి మాత్రం కష్టం. ఎందుకంటే వాళ్ళు ఈ మార్గాన్ని అనుసరించరు కనుక, ఈ సంసార మండలంలోనే ఉండి బాధపడుతుంటారు కనుక, ఈ సంసారానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మనవాళ్ళ మహాముల విషయంలో ద్వేషం కలిగి ఉన్నారు కనుక అలాంటి తుట్టర్హణమాల అలాంటి వాళ్ళు బాధపడే విధంగా, వారంతా కూడా ఉజ్జీవించే విధంగా, వాళ్ళంతా ఆనందపడే విధంగా, దుష్టులైనటువంటి వీళ్ళు దుష్ట మార్గమును అనుసరించేటువంటి, ఇతర మార్గములను పట్టిపోతూ ఉండేటువంటి, ఈ సత్సంప్రదాయాన్ని అంగీకరించినటువంటి వారు మాళ అలాంటి వాళ్ళు బాధపడే విధంగా మనవాళ మాముని తోన్నినని, మనవాళ మాములు అందుకని తోన్నిననే ఆయన ఆవిర్భావం అందుకని జరిగింది. అంతేకాదు ఎట్టు మరియార్ ఇరంగేశినం యావరుమే, ఎట్టు మిరండు మరియార్ ఇరంగేశినం యావరుమే. ఆ మాత్రం వలన మనవాళ మహాములకి ఏం కొరత? ఆకాశాన్ని చూసి ఆకాశం అంటే నాకు ఇష్టం లేదు అనుకున్నందువలన ఆకాశానికి ఏ బాధ లేదే. ఎవరైతే ఇష్టం లేదనుకున్నారో వాడు బాధపడతారు. అదేవిధంగా ఎట్టు మిరండు మరియార్, ఎట్టు మిరండు 8, 2 కలిపితే 10 అవుతుంది అని తెలియనటువంటి వాళ్ళు, అంటే ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వారు ఏషిను మనవాళ్ళ మహాముని దూషిస్తే మాత్రం యావరు ఏమవుతుంది కనుక అంటే వాళ్ళకే నష్టం అవుతుందని అర్థం. ఇక్కడ ఇంకో అర్థం కూడా చెప్తాడు. ఎట్టు మిరండును మరియారంటే, ఎట్టు అంటే అష్టాక్షరీ మంత్రం, ఇరండు అంటే ద్వయమంత్రం ఒక అర్థం. ఎట్టు అంటే అష్టాక్షరీ మంత్రం, ఇరండు అంటే ద్వయమంత్రం చరమశ్లోకం, అంటే మొత్తం రహస్యత్రయం అన్నమాట. ఎవరైతే ఈ ఎట్టు మిరండు మరియా అంటే ఎట్టు అంటే అష్టాక్షరీ మంత్రములకు సంబంధించినటువంటి అర్థమును, అలాగే ఇరండు అంటే ద్వయమంత్రమును, ఇరండు అంటే ద్వయమంత్రము అని, ఈ ద్వయమంత్రార్థమును తెలియనటువంటి వారు, ఇరండు అంటే ద్వయమంత్రార్థము చరమశ్లోకమును తెలియనట్టు, చరమశ్లోకార్థము ద్వయమంత్రార్థమును కూడా తెలియనటువంటి వారు, అంటే రహస్యత్రయమును తెలుసుకోనటువంటి వారు ఈశినం వాళ్ళు మనవాళ్ళ మహాముని దూషించినంత మాత్రాన యావరుమే ఏమిటి దానివల్ల పెద్ద పోయేదే లేదు కదా అని అనుకుంటారు. అంటే దుష్టులైనటువంటి వారు మా మనవాళ్ళ మహాముల యొక్క గొప్పతనం తెలియక వారు ద్వేషించినప్పటికీ పెద్ద నష్టం వచ్చేదేమీ లేదు, వీళ్ళంతా కూడా ఉజ్జీవిస్తారు కదా అని మనకు ఈ భాషణం ద్వారా మనవాళ్ళ మహాముల యొక్క అవతారము ధర్మ సంస్థాపనం కొరకు, శిష్టులను అనుగ్రహించడం కొరకు అది వచ్చినటువంటి అవతారం. పరిత్రాణాయ సాధూనా ధర్మ సంస్థాపనార్థాయ అనేటువంటి విషయాన్ని ఈ భాషణంలో చెప్పారు. ఆ తర్వాత 12వ భాషణంలో చెప్తున్నారు భగవంతుడి అవతారం, అలాగే రామానుజుల యొక్క అవతారం, అలాగనే ఈ మనవాళ్ళ మహాముల యొక్క అవతారం కూడా. అంతేకాదు భగవంతునికి రామానుజుల వారికి కూడా లేనటువంటి ఒక గొప్ప అతిశయం మనవాళ్ళ మహాములకు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ భాషలో చెప్తున్నారు. యావరు ముయ్య మనవాళయోహి దయాళువెన్న பூமகள் மண்மகள் புண்ணியமாய் இந்த பூதலத்தே தாம் அவதாரம் செய்யாதிருந்தால் షడగోపర తిరువాయుమొళ్ళోడు కడలోషయోడెన్న వాషియుండే. ఈ లోకంలో వేదములు ఉన్నాయి ఈ మనుషులందరినీ తరింపజేయడానికి, వేదాంతములున్నాయి ఈ లోకంలో ఉండేటువంటి వారిని తరింపజేయడానికి. కానీ వాటన్నిటికంటే కూడా తప్పనిసరిగా ముక్తిని కలుగజేసేటువంటి ప్రబంధము అనేటువంటిది ఉన్నది అని అంటే నమ్మాళ్వార్ల యొక్క తిరువాయుమొഴി ప్రబంధం. నమ్మాళ్వార్లు తిరువాయుమొഴి అనేటువంటి ద్రావిడ నమామ్యహం ద్రావిడ వేద సాగరం అంటారు. నమామ్యహం ద్రావిడ వేద సాగరం అంటారు మన పూర్వాచార్యులు. అంటే ద్రావిడ వేదము అని పేరు కలిగినటువంటి నమ్మాళ్వార్ల యొక్క త్రివాయుమొഴి అనేటువంటిది సాగరం, సముద్రము వంటిది. అలాంటి దాన్ని నమామ్యం అంటారు. అలాంటి ఆ తిరువాయుమొഴి ప్రబంధము అనేటువంటి దానికి మనవాళ్ళ మహామునులు కనుక ఆనాడు వ్యాఖ్యానం చేయకుండా ఉంటే కడలోషయోడెన్న వాషి ఉంది. అంటే తిరువాయుమొഴి యొక్క అర్థం తెలుసుకోలేకపోవడం వలన సముద్రానికి ఉండేటువంటి సముద్ర ఘోష ఎలాగైతే మనకు అర్థం కాదో, అలాగే తిరువాయుమొഴి పాశురాల్లో ఉండేటువంటి అర్థం కూడా మనకు అర్థం కాకపోతే తద్వారా మనం ఉజ్జీవించేటువంటి అవకాశం లేదు.
అటువంటి తిరువాయుమొഴി ప్రబంధములు లోకంలో ప్రచారం చేసినటువంటి మహనీయులు మనవాళ మహామునులు కనుక మనవాళ మహామునులు చేసినటువంటి ఉపకారం భగవంతుడు చేయలేదు, రామానుజులు చేయలేదు. అంటే భగవంతుడు ఈ లోకంలో కృష్ణుడుగా అవతరించి గీతను ఉపదేశించి ఆచార్యులయ్యారు. భగవద్ రామానుజులు ఆ భగవంతుడు చెప్పినటువంటి గీతకు గీతా భాష్యాన్ని అనుగ్రహించి, శ్రీభాష్యాన్ని అనుగ్రహించి తద్వారా లోకంలో గొప్ప ఉద్ధరణ చేశారు. కానీ నమ్మాళ్వార్లు చెప్పినటువంటి తిరువాయుమొഴി ప్రబంధానికి వ్యాఖ్యానం చేసేటువంటి భాగ్యం అటు భగవంతుడికి కలగలేదు, రామానుజుడికి కలగలేదు. కానీ మనవాళ మహామునులు ఆ పని చేయడం వలన అందరికీ, అంటే భగవద్గీత అందరూ అధ్యయనం చేయలేదు, అలాగే వేదములలో ఉండేటువంటి వేదశాస్త్రములు అందరూ అధ్యయనం చేయలేదు. గీతకు ఉండేటువంటి అర్థములను చక్కగా తెలుసుకోవడం అనేటువంటిది కష్టం. గీతా భాష్యాన్ని అర్థం చేసుకోవాలన్నా శాస్త్రజ్ఞానం అవసరం కనుక వాటికి కొన్ని యోగ్యతలు అవసరం. కానీ ఎటువంటి యోగ్యతలు లేవు, అవసరం లేకుండా పెండుక్కం పేరైక్కం అధికరిక్కలామల్ అధికరిక్క వెండు నిద్ర పెండుక్కం పేరైక్కం స్త్రీలు కావచ్చు, అజ్ఞానులు కావచ్చు, చాలా సులభంగా అర్థం చేసుకొని తరించడానికి వీలుగా తిరువాయుమొഴി ప్రబంధమును భగవద్ విషయ రూపంలో ప్రవచించినటువంటి విశదవాక్షిఖాములైనటువంటి మనవాళ మహాముల యొక్క అవతారం లేకపోయినట్లయితే మనం బాగుపడేటువంటి అవకాశం ఉండేదే కాదు. అంతేకాదు తిరువాయుమొഴి కూడా కడలో శివుడైన సముద్ర ఘోషలాగా అయిపోయి ఉండేది అని ఈ భాషలో యావరుయ్య మనవాళ యోగి దయాళుడు. మనవాళ మహాములు ఎంత దయాళువు అని అంటే అందరూ తరించే విధముగా పూమహళ్ మన్మహళ్ పుణ్యమా ఇంద పూదలత్తే, లక్ష్మీదేవి భూదేవి ఇద్దరి యొక్క పుణ్యముగా, అంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యం వల్ల మనవాళ మహాముల యొక్క అవతారం కలిగింది. అంటే లక్ష్మీదేవి అందరినీ తరింపజేయడం కోసం పురుషకారభూతురాలుగా ఉంటుంది. భూదేవి ఈ లోకంలో ఉండేటువంటి మంచివాళ్ళని చెడ్డవాళ్ళని అందరినీ కూడా భరిస్తూ ఉంటుంది. ఈ భూ మండలం మీద ఉండేటువంటి మంచివారిని చెడ్డవాళ్ళని కూడా బాగుపరుచుదామని అనుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క కార్యమును మనవాళ మహామునులే తాను స్వీకరించి ఈ లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా తిరువాయుమొഴి అనేటువంటి ప్రబంధాన్ని భగవద్ విషయ రూపంలో ఆనాడు శ్రీరంగనాథుడి సన్నిధిలో ప్రవచనం చేశారు కనుక వారు చేసినటువంటి ఆ అవతారం ఉన్నదే మనవాళ యొక్క అవతారం భగవదవతారం కంటే, రామానుజుల అవతారం కంటే కూడా చాలా గొప్పది. వారు కనుక అవతరించి ఆ విధంగా తిరువాయుమొഴి అర్థం చెప్పకపోయినట్లయితే తిరువాయుమొழிయోడు కడలో శివుడెన్న వాసి ఉండే. ఆ తిరువాయుమొഴి ప్రబంధానికి సరైన అర్థం లేకుండా ఏమైపోతుందంటే సముద్ర ఘోషలాగా ఎవరికి అర్థం తెలియకపోయేటప్పటికీ సముద్ర ఘోష ఎలాగైతే అర్థం కాదో ఈ తిరువాయుమొழிలో ఉండేటువంటి పరమార్థం కూడా అర్థం కాక చెడిపోయి ఉండేవారు. కనుక అలాంటి గొప్ప ఉపకారం చేసినటువంటి మహనీయులు మనవాళ మహామునులు అని ఈ పాశురం ద్వారా చెప్పారు. ఇక చిట్ట చివరి పాశురంలో ఈ 13వ పాశురంలో మనకు చెప్తారు, మనవాళ మహామునులు ద్రావిడ వేదాంత ప్రవర్తకాచార్యులుగా ఉండి రంగనాథునికి కూడా ఆచార్యులుగా ఉన్నారు. రంగనాథునికే కాదు బదరీనాథునికి కూడా ఆచార్యులుగా ఉన్నారు అని ఆనాడు మనవాళ మహామునుల కాలంలో జరిగినటువంటి ఒక ఐతిహ్య రూపమైనటువంటి దాన్ని ఈ పాశురం ద్వారా మనకు చెప్తున్నారు. వాసి అరింద వదరిயில் நாரணனார் மனங்கொள் தேசுடை எந்தை மணவாள மாமுனி சீர் தழைப்ப ஸ்ரீசைலேஷ தயாபாத்திரமெனும் ஷீர் மந்திரம் தேசிகனாய் கண்டுரைத்தார் இவ்வையகம் ஷீருரவே. ఈ వైయహం శీరురవే, ఈ లోకమంతా కూడా తరించే విధముగా వాసి ఎరింద వదరిயில் నారణనార్, చక్కని ఈ మనవాళ మహామునుల యొక్క గొప్పతనమును తెలుసుకున్నటువంటి బదరీకాశ్రమంలో ఉండేటువంటి బదరీనారాయణ స్వామి మనంగొళ్ తేషుడయందై, నా తండ్రి వంటి నాకు ఆచార్యులైనటువంటి మనవాళ మహామునులకు సంబంధించినటువంటి వాసిరింద గొప్పతనమును తెలుసుకున్నటువంటి బదరీనాథంలో బదరీ క్షేత్రంలో వేంచేసినటువంటి బదరీనాథుడు ఆయన్ని ఆశ్రయించినటువంటి ఇద్దరు వైష్ణవ స్వాములకు మేము ఎలా తరించాలి అంటే అప్పుడు వారికి ఒక ఈ శ్రీశైలేశ దయాపాత్రం అనేటువంటిది చెప్పారట. ఎలా చెప్పారు అంటే శ్రీశైలేశ దయాపాత్రమెనుం శ్రీర్ మందిరం, బదరీకాశ్రమంలో ఉండేటువంటి బదరీనాథుడు తానే ఋషిగా ఉండి
ఆచార్య మంత్రం, తమ ఆచార్యులైనటువంటి మనవాళ మహాములకు సంబంధించినటువంటి ఈ శ్లోక పాదము శ్రీశైలేశ దయాపాత్రమెను శ్రీమందిరం, గొప్ప మంత్రం అంటే ఆచార్య మంత్రం అంట. దీన్ని శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం అని ఒక్క పాదం చెప్పి మిగతా రెండో పాదం అంటే మొత్తం 4 పాదాలు అనుకుంటే అప్పుడు 2 పాదాలు చెప్పినట్టు, లేదు 2 పాదాలే అనుష్ఠుప్ శ్లోకం అనుకుంటే ఒక పాదం చెప్పినట్లు. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం ఇంతవరకు బద్రీనాథుడు ఆ 2 వైష్ణవులకు చెప్పి మీరు శ్రీరంగానికి వెళ్ళండి, అక్కడ మిగతా సగం చెప్తానన్నారు. వారిద్దరూ బద్రీనాథం నుంచి శ్రీరంగానికి ఇచ్చేశారు. శ్రీరంగానికి వారు వచ్చే సమయానికి అక్కడ శ్రీరంగంలో ఆ గరుడ మంటపంలో మనవాళ్ళ మహాములు చక్కగా అక్కడ భగవద్ విషయ కాలక్షేమం పూర్తి చేశారు. చేయగానే రంగనాథుడు ఒక చిన్న రూపంలో వచ్చారు. బద్రీనాథుడే రంగనాథుడు, వారిద్దరికీ అభేదం కదా, బద్రీనాథుడే రంగనాథుడు కనుక రంగనాథుడు ఒక చిన్న బాలుని రూపంలో వచ్చి అక్కడ శ్రీశైలేశ దయాపాత్రం అనేటువంటి మొదటి పాదంతో పాటు యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అని ఆ శ్లోకాన్ని పూర్తి చేశారు. అప్పుడు అక్కడికి బద్రీనాథం నుండి శ్రీరంగానికి వచ్చినటువంటి ఆ వైష్ణవులు ఇద్దరూ కూడా ఆహో అక్కడ ఉండేటువంటి నారాయణుడు మనకు శ్లోకంలో ఒక పాదమును చెప్పారు కదా, ఇక్కడికి రాగానే రంగనాథుడిగా ఉండి పూర్తి చేశారు కదా అని మనవాళ మహాముని ఆశ్రయించి తరించారు అనేటువంటి విషయాన్ని మనకు సంప్రదాయ చంద్రిక అనేటువంటి దాంట్లో కూడా దీని గురించి వారు అప్పిళ్ళార్ అనేటువంటి వారు చెప్పేటువంటి ఐతిహ్యాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ కోయిల్ గంధాళ ఎన్న మనవాళ మహాముల యొక్క వైభవాన్ని చెప్తూ వాసియరింద వదరీల్ నారణార్ మనంకోళ్ తేషుడ ఎంద మనవాళ మాముని శీర్తళిప్ప, మనవాళ మహాముల యొక్క గొప్పతనం తెలిసినటువంటి బదరికాశ్రమంలో శ్రీమన్నారాయణుడు తమ శిష్యులైనటువంటి వారికి తమను ఆశ్రయించినటువంటి భక్తులకు శ్రీశైలేశ దయాపాత్రమెను శ్రీమందిరం, శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం అంతవరకు కూడా గొప్ప మందిరాన్ని దేశీహనాయి కండురైతారు, ఆయన ఆచార్యులే అంటారు. అంటే ఆచార్య మంత్రమునకు ఆచార్యులు ఎవరు అంటే ఈ శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అనేటువంటిది ఒక మంత్రం అయితే, ఈ మంత్రమును దర్శించినటువంటి ఋషి ఎవరు అంటే బద్రీనాథుడు అని శ్రీ దేశికనాయ్ కండురైతార్. ఆయన బద్రీనాథుడు తాను ఆచార్యుడై కండురైతార్ ఈ వైయహం శీరురవే, ఈ లోకమంతా ధరించే విధంగా బద్రీనాథుడు ఉపదేశించాడు. ఆ బద్రీనాథుడు ఇక్కడ రంగనాథుడుగా ఆ శ్లోకాన్ని మొత్తాన్ని పూర్తి చేసి తమ ఆచార్యులైనటువంటి మనవాళ మహాముల విషయంలో కృతజ్ఞతగా ఆ శ్లోకాన్ని సమర్పించారు అని ఈ ప్రబంధాన్ని ముగించారనమాట. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అనేటువంటి ఆ శ్లోకానికి సంబంధించినటువంటి అర్థమంతా కూడా మనకు ఇక్కడ వచ్చేట్లుగా ఆ శ్లోకంలో ఉండేటువంటిదంతా ఈ పాశురాల రూపంలోనే మనకు కోయిల్ గంధాడ అని చెప్పినట్లుగానే ప్రారంభంలో శ్రీశైలేశ దయాపాత్రం ఆ శ్లోకం ఉంది కనుక శ్రీరుక్త శంత్య తిరువాయుమొయ్పిళ్ళై షణ్ముఖము అంటూ ప్రారంభించారు ఈ ప్రబంధాన్ని. అంటే తిరువాయుమొయ్పిళ్ళై షణ్ముఖము తారుత్త మార్గం తళిరే పదంగళం తమ్మనత్తు పూరిత్తు వాళ్ళు మనవాళ మాముని. అంటే శ్రీశైలేశ దయాపాత్రం అంటే తమ ఆచార్యులైనటువంటి ఈ తిరువాయుమొయ్పిళ్ళైకి సంబంధించినటువంటి ధ్యానం కలిగిన వారు ఈ ప్రారంభించారు కనుక తిరువాయుమొయ్పిళ్ళై సంబంధం కలిగినటువంటి వారు మనవాళ మహాములు శ్రీశైలేశ దయాపాత్రం. ఆ అర్థం అంతా కూడా వచ్చేసింది ఈ పాశురముల ద్వారా. ఆ తర్వాత ధీభక్త్యాది గుణార్ణవం అని చెప్పినప్పుడు జ్ఞానం కలిగినటువంటి వారు తమ ఆచార్యులైనటువంటి వారి యొక్క శ్రీ సూక్తులనే మనకు ఉపదేశించి మన జ్ఞానం కలుగజేస్తారు అని చెప్పడం వలన ఈ పాశురాల్లో ధీభక్త్యాది గుణార్ణవం. ధీ అంటే జ్ఞానం, భక్తి, ఆది శబ్దం వల్ల వైరాగ్యం, ముక్కోలు ధరిత మనవాళముని అని చెప్తారు. అంటే వైరాగ్య సూచకమైనటువంటిది త్రిదండం కనుక త్రిదండ హస్తులై ఉండేటువంటి మనవాళ మహాములు అనటం వలన వైరాగ్య సూచకం సన్యాసం కనుక తాము వైరాగ్యంతోనే సన్యసించారు కనుక ఆ రోజుల్లో మనవాళ మహాములు గృహస్థులైనప్పటికీ ఆ గాఢస్థ్య ధర్మం వలన వారికి భగవత్ కైంకర్యము భాగవత కైంకర్యము చేయడం కష్టంగా ఉందనేటువంటి భావనతోటి వారు సంసారాన్ని విడిచిపెట్టి సన్యసించి తద్వారా సంప్రదాయ ప్రచారం చేసిన వారు కనుక వైరాగ్యం అనేటువంటిది సూచిస్తుంది. ధీ భక్త్యాది గుణార్ణం. ధీ జ్ఞానము, భక్తి, వైరాగ్యము మొదలైనటువంటి వాటికి సముద్రము వంటి వారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ పాశముల ద్వారా మనకు అన్నం తెలియపరిచారు. ఆ తర్వాత యతీంద్ర ప్రవణం వందే అనేటువంటిది చెప్తూ రామానుజుల వారిని తమ మనసులో నిలుపుకున్నటువంటి వారు మనవాళ మహాములని ఒక భాషలో మనకు కోయిల్ గంధాడ అని చెప్తారు కనుక అలా చెప్పడం వల్ల యతీంద్ర ప్రవణం వందే.
ప్రమ్యజామాత మనవాళ యోగి ఇలాగ ఈ మాటలతోటి చెప్పారు కనుక ప్రమ్యజామాతగా ఉండేటువంటి ఈ మనవాళ మహామును వందే నమస్కరిస్తున్నాను. ఈ వందే అనేటువంటి వది అభివాదన స్తుత్యో అంటారు. వది అభివాదన స్తుత్యో. వందే అంటే ఆ వందే అనేటువంటి పదం అభివాదం, శారీరకమైనటువంటి ప్రణామం మొదలైనటువంటి వాడిని తెలియపరుస్తుంది. స్తోత్రం వాక్కు ద్వారా చెప్పేటువంటి స్తోత్రాన్ని, మనస్సు ద్వారా చింతించేటువంటి దాన్ని తెలియపరుస్తుంది కనుక యతీంద్ర ప్రవణం వందే అనేటువంటి పదాన్ని 3 పాశురాల్లో వారు నేను మనస్సులో మనవాళ మహాముల మూర్తిని ధ్యానిస్తాను, వాక్కుతోటి ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తాను, అలాగే ఆయన యొక్క పాదార విందములందు నా శిరస్సును వారి పాదములు ఎక్కడైతే పెట్టారో ఆ భూమి యందు తల ఉంచుతాను అని చెప్పారు కనుక కోయిల గంధాడయన్న ఆ వందే అనేటువంటి పదములకు సంబంధించినటువంటి అర్థాన్ని కూడా ఈ పాశురంలో చెప్పారు. కనుక ఈ శ్రీశైలేశదయాపాత్రం అనేటువంటి ఆ తనియన్ శ్లోకమునకు సంబంధించినటువంటి అర్థముని ఈ కణ్ణిన్ శిరుస్తాంబు అనేటువంటి ప్రబంధము ద్వారా కోయిల్ కందాడయన్న 13 పాశురాలలో మనకు మనవాళ మహాముల యొక్క వైభవాన్ని తెలియపరిచారు. ఆ విధంగా తమ ఆచార్యులైనటువంటి మనవాళ మహాముల విషయంలో ఈ కోయిల్ కందాడయన్నం గొప్ప ఉపకార స్మృతిగా ఈ ప్రబంధాన్ని అనుగ్రహించి మనబోటి వారందరికీ ఈ ప్రబంధానుసంధానం వలన మనవాళ మహాముల యొక్క అనుగ్రహం కలిగే విధంగా మనకు ఉపకారం చేశారు కనుక కందాడయన్నం చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తూ మనవాళ మహాముల యొక్క తిరునక్షత్రం రాబోతున్నది. 21వ తారీఖు రేపు అక్టోబర్ 21వ తారీఖున మనవాళ మహాముల యొక్క తిరునక్షత్రం. ఆ తిరునక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ విధముగా ఈ శబ్ద అలాగే శబ్దగ్రహణ రూపమైనటువంటి అదేవిధంగా మన యొక్క ముఖగ్రహణ రూపమైనటువంటి ద్వారా దీని ద్వారా అంటే ఆడియో వీడియోల ద్వారా మన అందరం ఇలాంటి పెద్దల ద్వారా ఉపన్యాసములు చెప్పించి మనవాళ మహాముల యొక్క వైభవాన్ని అందరికీ లోకానికి తెలిసే విధంగా చేద్దాం అనుకున్నటువంటి రామానుజ సిద్ధాంత సభ వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి పరకాలం స్వామి వారి యొక్క పాదార విందములలో సాష్టాంగ ప్రణామములు ఆచరిస్తూ జై శ్రీమన్నారాయణ.